రిజల్ట్ బాగుంది. రైస్ బాండ్ ఆయిల్ సార్ వాడిన మంచి కొంచెం ఆరోగ్యం తేలికగా ఉంది. కొంచెం పొట్ట కూడా గుంజుకపోయింది. ఆ పొట్ట మీద ఉన్నటువంటి ఫ్లాట్ అనేది ఓకే. గుంజుకుపోయింది. రెండవది ఏంటంటే పేస్ట్ బాగుంది సార్. గానో పేస్ట్ అది వాడితే ఓకే. ఇంతకు ముందు పంటి నొప్పి ఉండే. ఆ పంటి నొప్పి వాడిన వారం రోజులకే పంటి నొప్పి తగ్గిపోయింది. ఓకే. అది బాగుంది. ఇంకా సోప్ సోప్ కూడా బాగుంది. సోప్ మా భార్యకు చెంప మీద అటు ఇటు మచ్చలు ఉండే ముఖం మీద. ఆ సోప్ వాడిన తర్వాత ఆ మచ్చలు పోయినాయి. మేమే ఎస్. చాలా ఇదైపోయినా మరి అంత మంచి సోప్ ఎక్కడ చూడలేదని. ఆ సోప్ కూడా బాగుంది. అంటే సర్ఫ్ అయితే ఇంకా మంచిగా ఉంది సార్. సర్ఫ్ ఒక బకెట్ నీళ్ళలో బట్టలు నానబెట్టి ఒక 1 అవర్ తర్వాత ఇక పిండుడు నలుతుడు ఏది లేదు, ఖాళీ తీసి వేరే బకెట్ లో ఇట్లా జాడిచ్చి వేస్తే ఖతం. ఇది అంత బాగున్నాయి సప్లిమెంట్స్. ఎస్. చాలా మంచిగా ఉన్నాయి సార్ ఐటమ్స్. ఇది వాడుకుంటూనే ఇది వేరే వాళ్ళకు కూడా చెప్తున్నా దీని గురించి. మీరు కూడా వాడండి, బాగుందని. ఇప్పటి వరకు చాలా మంది యూజ్ చేస్తారు. మా మా ఫ్రెండ్ ఒకతను ఉండే సబ్ ఇన్స్పెక్టర్, అతను చెప్తే అతను కూడా యూజ్ చేస్తుండు. అతను కూడా మన దాంట్లో వెబ్సైట్ లో ఐడి తీసుకుంటూ చాలా మంచిగా ఉంది సార్ ఆయిల్ అని చెప్పి. ఓన్లీ ఆయిల్ గురించి చెప్తే ఆయిల్ వాడి ఆయిల్ బాగుందని ఐడి తీసుకుండు మన దాంట్లో, మన కింద. ఎస్. సప్లిమెంట్ బాగున్నాయి సార్. అయితే ఏం లేదు, ఇంకా కొన్ని ఐటమ్స్ అంటే ఈ హెల్త్ ప్రొడక్ట్ కూడా తీసుకొని వాడాలి. అది ఇంకా తీసుకోలేదు. హెల్త్ ప్రొడక్ట్ తీసుకొని వాడితే అది ఎట్లుంటుందో రిజల్ట్ చూడాలి దాని గురించి. ఖచ్చితంగా సార్ మొత్తానికైతే రిజల్ట్ బాగానే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. సో ఇట్లా వాడిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే సో కొత్త వాళ్ళకి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది, ఒక ఐడియాలజీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్. సో థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా పోస్ట్ హ్యాండిల్ చేస్తారు? ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు. పోస్ట్ హ్యాండిల్ చేసేవాళ్ళు అనసూయ గారు కానీ నిరంజన్ గారు కానీ ఎవరైనా ఖాళీగా ఉంటే తర్వాత మేడం కానీ. మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్. చేస్తాలేండి. ఓకే, ఇవ్వమంటారా? ఇవ్వండి. మేడం మేడం వాయిస్ వినిపిస్తుంది అది? వినిపిస్తుంది సార్. ఓకే. ఒక 15 మినిట్స్ మేడం, లేకపోతే కంటిన్యూ చేయండి. నాకు కొంచెం వర్క్ ఉంది. ఓకే సార్. ఒక నిమిషం. పోస్ట్ ఇచ్చాను చూడండి మేడం. మేడం వచ్చిందా? ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో సార్ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. చెప్తే చెప్పించండి, లేకపోతే ఈ సప్లిమెంట్స్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. లీడర్స్, ఈరోజు మనకు సప్లిమెంట్స్ కాబట్టి ఎవరైనా సరే సప్లిమెంట్స్ గురించి వాడిన వాళ్ళ రిజల్ట్ అయినా చెప్పండి, లేదా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి. నేను అడ్మిట్ ఇస్తాను. ఎవరైనా సరే సార్ జూమ్లో మాట్లాడండి. మాట్లాడితే మనకు ధైర్యం వస్తుంది, భయం అనేది తొలగిపోతుంది. వాడిన వాళ్ళ రిజల్ట్ చెప్తే వేరే వాళ్ళకి కూడా మాట్లాడాలని అనిపిస్తుంది. వాళ్ళ రిజల్ట్ చెప్పడం వల్ల మనకు వాడని వాళ్ళు, అంటే వాడిన ప్రొడక్ట్స్ వాళ్ళు చెప్తుంటే వేరే వాళ్ళు వాడని వాళ్ళు ఉన్నారనుకో, ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా వాడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే జూమ్ లో షేర్ చేసుకోండి లీడర్స్. ఇదొక నాకు రిక్వెస్ట్. ఇంకెవరైనా ఉంటే టీం వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పండి, కాల్స్ చేసుకోండి. సార్ విక్షన్ సార్ అడ్మిట్ ఇచ్చాను సార్.
గుడ్ మార్నింగ్ శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. మేడం, వాయిస్ థ్యాంక్ క్లియర్? ఎస్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. మీరెవరు ప్రోడక్ట్ వాడట్లేరా? ఇక్కడ దాదాపుగా 107 మెంబర్స్ ఉన్నారు. ఒక రామారావు సార్ ఒక్కరే హ్యాండ్ రైజ్ చేసిరు. వెస్టీజ్ ప్రోడక్ట్ అంటే మీకు తెలియదు ఎవరికి? ఓ సూపర్, ఇద్దరు తెలుసు. 108 మందిలో 4 తెలుసు, నాతో సహా. ఇప్పుడు ఫ్రీగా ఏదో మాట్లాడాలి, మనం రెగ్యులర్ గా ఒకటే విధానం ఎందుకు అని చెప్పి మాట్లాడతారా అని చెప్పి రిక్వెస్ట్ చెప్తే మేడము ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేస్తలేరు. పెనాల్టీ పడుతుంది అనుకుంటారా? జూమ్ లా మీ మీద ఏమన్నా పెనాల్టీ పడుతుందా? చెప్పింది చెప్పకుండా తలా ఒక ప్రోడక్ట్ చెప్పండి. ఈ రోజు ఇలాంటి సెషన్ కూడా ఒకసారి డిఫరెంట్ గా ఉంటది. అంటే మీరు వాడిన విధానం, దాని వల్ల వచ్చిన రిజల్ట్, తలా 5 minutes మాట్లాడండి. ఓకే మేడం, ఓకే అన్మ్యూట్ సార్. ఇవ్వండి థ్యాంక్ యూ సార్. అందరికి 1 by 1. ఓకే. ఓకే సార్. రామారావు సార్ అన్మిట్ ఇచ్చాను సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నాకు వచ్చినటువంటి రిజల్ట్ చెప్తాను మేడం. సో ఏంటంటే ఓకే సార్. నాకు విపరీతమైనటువంటి జలుబు. సో జలుబు అనేది ఎట్లా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో అలాంటి జలుబు ఎట్లా ఉంటుంది అంటే, నాకు డైలీ మార్నింగ్ పూట నిద్ర లేగంగానే స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే చిన్న చిన్న తుమ్ములతోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత స్కీజీ అంటారు కదా, ముక్కులతో కారుతా ఉంటది అనమాట. మెల్లిమెల్లిగా వాటర్ లాగా వచ్చేస్తుంది. సో కళ్ళు కూడా మంటలైపోతాయి. సో ఏం చేయాలన్నా చిరాకు అనమాట, చిరాకుగా ఉండేది. సో అట్లా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరాలు మేడం. సంవత్సరాల తరబడి నేను డిసీజ్ ని ఫేస్ చేస్తూ ఉన్నాను. సో అలాంటి సందర్భంలో ఈ యొక్క వెస్టేజ్ లో ఎప్పుడైతే నాకు పరిచయం అయిందో, వెస్టేజ్ లో పరిచయం అయినాక ఫస్ట్ అయితే జనరల్ ప్రోడక్ట్ తీసుకున్నాము. జనరల్ ప్రోడక్ట్ తీసుకున్నాక ఓకే, బెస్ట్, మంచిగా ఉన్నాయని చెప్పేసి తర్వాత మా ఈ గ్రేట్ అప్లైనర్ నందా మేడం గారిని అడిగితే, సో మన దాంట్లో సప్లిమెంట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. సో తెలుసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడినటువంటి ఏంటంటే అలోవెరా, ఆమ్లా, ఇంకా రెస్పోకేర్. సో ఈ 3 అనేది నేను వాడటం జరిగింది. సో వాడిన తర్వాత 1 month నుంచి 2 months వరకు ఈ యొక్క రిజల్ట్ అనేది నాకు స్టార్ట్ అయింది. సో ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇక వండర్ఫుల్. సో అలాంటి సంవత్సరాల తరబడి నన్ను పీడిస్తున్నటువంటి ఆ యొక్క జలుబు అనేది ఒక్కసారిగా కంట్రోల్ అవడం జరిగింది. ఒకసారి అంటే ఒక 2 months లో ఆ యొక్క రిజల్ట్ అనేది నాకు రావడం జరిగింది. సో ఇప్పుడు నేను మార్నింగ్ పూట అంత ఫ్రీగా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం వెస్టీజ్ సప్లిమెంట్స్, అలోవెరా, ఆమ్లా, రెస్పోకేర్. సో వండర్ఫుల్. నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి నిజంగా. ఎందుకంటే అలాంటి డిసీజ్ అనేది వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది దాని బాధ. నాకు తెలుసు, నా చుట్టూ ఉన్నటువంటి మా బంధువులకు తెలుసు. సో వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ యొక్క నేను ఎట్లా బాధపడేవాడినో. సో అలాంటి డిసీజ్ నుంచి ఈ రోజు నేను బయటపడటానికి కారణమైనటువంటి ఈ యొక్క వెస్టీజ్ కి నేను కృతజ్ఞుని. సో జీవితాంతం కృతజ్ఞుని. ఎందుకంటే అసలు ఇది నాకే ఎందుకు వచ్చిందనే పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ యొక్క వాడుకోవడం వల్ల నా యొక్క లైఫ్ అనేది చేంజ్ అయింది. ఖచ్చితంగా చేంజ్ అయింది అని చెప్పుకోవాలి. సో అలాంటి మంచి ప్రొడక్ట్స్ మేడం ఖచ్చితంగా 100% నాకు రిజల్ట్ వచ్చింది. సో దాన్ని నేను నమ్మాను. సో తర్వాత ఇంకా ఫుల్ రిజల్ట్ కోసం ఎయిర్ ప్యూరిఫైర్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకున్నాక ఇంకా 100% రిజల్ట్ అనేది నాకు రావడం జరిగింది. సో అనుభూతి, ఆ ఫీలింగ్ అనేది నాకు తెలిసింది. సో అది మేడం నాకు వచ్చినటువంటి రిజల్ట్. సో అదేవిధంగా మా మిస్సెస్ కూడా మెన్షన్స్ ప్రాబ్లం ఉండేది. సో తన మాటల ద్వారా తెలుసుకుందాం మేడం. ఒక్క నిమిషం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ చేయండి మేడం. ఓకే మేడం. నేను పిసిఓడి ప్రాబ్లం ఉండే నాకు. ఎట్లా అవి ఒక 10 పెళ్లి అయినా కానీ స్టార్ట్ అయింది నాకు పిసిఓడి. 10 సంవత్సరాలు అనుకున్నా, 9 years కంపల్సరీ ఓన్లీ మెడిసినే వాడిండే. వాడుతా ఉన్నా వస్తుంది. మళ్ళా అవి అంటే బయట మెడిసిన్ వాడతాం కదా, వాడినాక కంటిన్యూ వస్తుండే. ఇట్లా ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇట్లా వాడుతానే ఉన్నా. కానీ ఎన్నైనా వాడిన వరకే కంటిన్యూ వచ్చిండే. ఎప్పుడైతే మళ్ళీ మానేస్తామో, ఎందుకు మానేస్తామంటే డబ్బులు ఉండవు నాకు. ఇప్పుడు నేను ఒక్కడే మేడం చేసేది.
నేను ఇంటికాడే ఉంటాను. నేనేమో చిట్టి కట్టుకొని ఒక 20 నెలల చిట్టి ఉంటుంది. 20 నెలల చిట్టి కట్టుకోవాలి, ₹1,00,000 వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ డబ్బులు అయిపోతాయి. అయిపోయినాక మళ్ళీ గ్యాప్, ఒక 1 ఇయర్, మళ్ళీ 1.5 ఇయర్ గ్యాప్, మళ్ళా ఇట్లానే కంటిన్యూ అవుతుండే. అది 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 ఇచ్చిపోతుంది అంటే ఇంకా ఎవరో లేరు పిల్లలు ఇట్లా అనేసి ఇక మేము మొత్తం ఏం చేసినామంటే బంద్ చేసినాం. సరే అని వస్తే ఇంకా అసలు పిల్లల గురించి పట్టించుకోకపోతుండే. అట్లా అనేసి ఇంకా బంద్ చేసినాము. ఎప్పుడైతే వెస్టర్ దగ్గరకు వచ్చినామో నర్మదా మేడం పరిచయం చేసింది మాకు. ఫస్ట్ జనరల్ ప్రొడక్ట్ తీసుకున్నాము. తర్వాత మళ్ళా ఇట్లా చెప్పింది మేడం, ఇలా పిసిఓడి ప్రాబ్లం ఉందంటే బయట వాడారు, ఇందులో కొంచెం చాలా బాగా రిజల్ట్ ఉందంటే సరే ఒక్కసారి వాడ చూద్దాం, ఇన్ని వాడినాం కదా, ఇది మళ్ళా ఇది కూడా ఏమో అదృష్టం ఉంటే రావచ్చు కదా. అట్లా అనేసి వాడినాము. వాడినాక ఫస్ట్ నేను శతావారి వాడినాము. శతావారి, టాక్లీను, గానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, అలోవెరా, ఆమ్లా. ఫస్ట్ ఇన్ని రకాలు రాసింది. ఇన్ని అంటే రాసిరంటే సార్ వాళ్ళు చెప్పారు. చెన్నకేశ్వర సార్ని అడిగినాము, ఇంకా నర్మదా మేడం సార్ వాళ్ళు చెప్పారు. ఫస్ట్ 7 రకాల అంటే ఇన్ని వాడాలా అనేసి కొంచెము ఫస్ట్ ఒక 5 తీసుకోండి. గానోడర్మా, టాక్లీన్, శతావారి, అలోవెరా ఫస్ట్ 4 వాడినాను. తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ మళ్ళీ సిఎన్సీ కంటిన్యూ అవుతుంది కదా, మళ్ళీ ఇంకో సిఎన్సీలో ఫ్లాక్స్ ఆయిల్, నూనె ఇవి వాడినాను. వాడినాక ఇంక ఇట్లా కంటిన్యూ అవుతుండే. అయిపోయినప్పుడల్లా కంపల్సరీ నేను ఇప్పుడు కూడా శతావారి వాడుతూనే ఉంటాను. అయితే ఒక 5 మంత్స్ వాడినా మేడం. నేను 9 సంవత్సరాలు బయట మెడిసిన్ వాడినా కదా, నాకు ఒక్క రిజల్ట్ కూడా రాలేదు. ఇంకా ఇందులో ఒక 4 నుంచి 5 మంత్స్ వాడిన కంటిన్యూగా నాకు రిజల్ట్ వచ్చింది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్ఫామ్ అయిపోయింది. అయితే ఏమైందంటే కొంచెము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఏమో లోపల గర్భాశయం ఎట్లా ఉందో తెలియదు కానీ కొంచెం అనేది బేబీ గ్రోత్ రాలేదు, హార్ట్ బీట్ రాలేదు. ఒక్క నెల కూడా అయింది అంతే. హార్ట్ బీట్ రాకపోతే అబార్షన్ అయిపోయింది. కానీ ఎందుకు వాడాలంటే ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి నాకు రిజల్ట్ లేదు, ఒక 5 నెలలకు రిజల్ట్ వచ్చిందంటే ఇందులో ఏదో దమ్ము ఉన్నట్టే కదా నేను. ఇంకా అట్లా అనేసి కంటిన్యూ చేసిన. ఇంకా బయట మెడిసిన్ అయితే నేను ఇప్పుడు మొత్తానికి బంద్ చేసిన, హాస్పిటల్ అనే లేదు. ఇప్పుడు కన్ఫామ్ అయినాక నేను మళ్ళా డాక్టర్ కాడికి పోయిండే చూపించుకుంటాను కదా. మేడం అడిగింది మీరు అంటే ఆమె ఒక 2 నెలలు ఇచ్చింది మెడిసిన్, 2 నెలలు వాడండి లేకపోతే ఇంజక్షన్ చేస్తాను, 10 సంవత్సరాలు అయింది కదా, ఇంజక్షన్ చేయించుకొని ఆమె ఇచ్చింది. అది ఇంజక్షన్ అంటారు, మళ్ళీ ఏం ప్రాబ్లం లేదంటారు, ఒక హార్మోన్స్ ప్రాబ్లమే, ఏం లేదు, మొత్తం క్లియర్ ఉంది. ఒక హార్మోన్స్ కోసం మళ్ళీ ఇంజక్షన్ అంటే అది మామూలుగా 50,000 60,000 కావాలి. అట్లా అనేసి మేడం అనే వరకు ఒక 2 నెలలకు చూద్దాం అనేసి మేము మెడిసిన్ తెచ్చుకున్నాము. ఆ మెడిసిన్ వాడతా వెస్టేజ్లో వాడినాము. ఒక 2 నెలలు అవి కంటిన్యూ చేసిన, ఇవి కూడా కంటిన్యూ చేసిన. తర్వాత ఆ మెడిసిన్ అయిపోయినాక మొత్తం ఇవే చేసిన, ఇంకా మళ్ళీ హాస్పిటల్కి పోలేదు. 2 నెలల తర్వాత రమ్మని కానీ మేము పోలేదు. మళ్ళీ నేను ఒక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినాక పోతే డాక్టరే ఆశ్చర్యపోయింది, అంటే ఏం వాడుతురు అంటే నేను 2 నెలలు ఇచ్చిన కదా, కన్ఫామ్ ఇంజక్షన్ కోసం రమ్మంటే మీరు రాలేదు కదా, ఏం వాడుతురు అని ఉంది. ఇట్లా సప్లిమెంట్ వాడుతున్నామంటే ఓకే, ఫస్ట్ పోయినప్పుడు బాగానే ఉంది అని ఉంది. తర్వాత మళ్ళీ ఇంకా 2-3 సార్లు తెకపోతే అప్పుడు కొంచెం బాగాలేదు, తీసేయాలంటే అట్లా మనకైతే ఒక నమ్మకం వచ్చిందా. అట్లా అనేసి నేను ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నా కూడా పిసిఓడి ప్రాబ్లం ఉంటే నేను ఫస్ట్ ఇదే చెప్తున్నాను నేను. ఇంకా ఎవరికన్నా ఇప్పుడు ఇది బయట మెడిసిన్ వాడి ఎవరికి చెప్పలే, అంటే చాలా మంది ఉంటారు పిల్లలకి హాస్పిటల్కి పోండి చూపించుకోండి వస్తుందని అట్లా చెప్పలే. కానీ ఇందులో వెస్టేజ్ వచ్చినాక నాకు 4 నెలలే నేను వాడినా, ఈ కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది అనేసి ఇవి వాడినాకే రిజల్ట్ వస్తుంది ఎవరికైనా, అంతే చెప్తుంది. ప్రతి ప్రోడక్ట్ అనేది వాడండి, వాడితేనే రిజల్ట్ వస్తుంది, మనం 10 మంది చెప్పడానికి ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఇంట్రెస్ట్ పెట్టి మేడం కూడా మాట్లాడిపించినందుకు జూమ్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 786 స్వామి సార్, మీకు అడ్మిట్ ఇస్తున్నాను, మాట్లాడండి.
శ్రీమిజి గుడ్ మార్నింగ్ మిస్టర్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో మన వెస్టేజ్ సప్లిమెంట్స్ నుంచి నాకు వచ్చిన రిజల్ట్ మేడం, ఫస్ట్ నాకు గ్యాస్ నొప్పి లేకుంటుండే నేను ఆర్టీసీ డ్రైవింగ్ చేసినప్పుడు. ఓకే సో మన ఓల్డ్ రైస్ బ్యాండ్ ఆయిల్ చాయ్ పత్తా వాడాము. చాయ్ పత్తా వాడిన తర్వాత మనకు కొద్దిగా పెయిన్ అనేది తగ్గింది, అంటే మనకు పెయిన్స్ నొప్పి అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు బస్సు నడుపుతుంటే బస్సును మధ్యలో కూడా ఆపేవాడిని. చాలా మంది చెప్పారు ఇట్లా ఉంటే బాగుంది, ఇంతమంది ప్రాణాలు చేతులు పెట్టుకొని ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే నేను ఆలోచించి అవునని చెప్పేసి ఆపేసిన, డ్యూటీ చేయడం పని చేసిన. సో మన ఈ వాడిన తర్వాత నొప్పి పోయిన తర్వాత కంటిన్యూ మళ్ళీ డ్యూటీ చేస్తున్నా. దాంట్లో ఇంకొకటి మేడం నాకు ఉన్నది ఏంటంటే ఫైల్స్, అంటే ఒక్క మనిషి వచ్చేసి రోజుకు 2 times 3 times బాత్రూమ్ కూడా మాకు ఎక్కువ. నేను అట్లయితే ఒక 7 8 9 10 అన్నిసార్లు వెళ్ళేవాడిని. అంటే నాకు ఈ ఆర్టీసీ కరెక్ట్ కాదు, దీన్ని చేయలేను అని చెప్పేసి మళ్ళీ టిప్పర్ డ్యూటీకి వెళ్ళాను. టిప్పర్ మీద చేస్తుంటే అట్లా ఉన్నా. సో నేను వెస్టేజ్ జాయిన్ అయినాక తర్వాత ఇంకా అంటే ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగిన, మన సికింద్రాబాద్ అంటూ కర్నూలు అంటూ అటు ఇటు చాలా హాస్పిటల్ తిరిగిన, సన్సేషన్ హాస్పిటల్ అని. ఎటు పోయినా తగ్గలే నా ప్రాబ్లం. ఎటు పోయినా మెడిసిన్స్ రాస్తారు ఇస్తారు తగ్గట్లేదు. సో మన వెస్టేజ్ లో ఉంటాయా ఉండవు అనే డౌట్స్ లో ఉన్నా ఫస్ట్ స్టార్టింగ్ లో, మనకు తెలియదు కదా. సో నాకు ఎవరు అంటే నేను మొహమాటం పడేది ఈ విషయం అడగాలంటే, జర మొహమాటం పడి ఎవరిని అడగలేక ఇబ్బంది పడుతున్నా. మన ఏ మీటింగ్ సెమినార్కి ఎటు పోవాలన్నా ఒక ప్రాబ్లం పెట్టుకొని నేను సెమినార్కి రాలేకపోతున్నా. ఎట్లా సెమినార్కి పోతే మనం ఒక సిటీలో సెమినార్ నడిచినప్పుడు మనం పోలేక మేడం, కాబట్టి రాలేకపోయేది. సో ఇది సప్లిమెంట్స్ గురించి అడిగితే మనకు చెన్నకేశ్వర సార్ ఒకసారి సజెషన్ ఇచ్చింది, సప్లిమెంట్స్ ఇది వాడి తగ్గుతాయంటే. సార్ ఏమైందంటే నోని, అలవేరా, ఆమ్లా, టాక్స్ క్లినిక్, లివర్ హెల్త్, గ్యానోడర్మా ఇవి తప్ప ఏ వాడకన్నాడు. సర్లే ట్రై చేద్దాం అని చెప్పేసి నా సీన్స్ తీసుకుని స్టార్ట్ చేసిన. కరెక్ట్ ఒక 25 days నాకు మోషన్స్ అనే ప్రాబ్లం మర్చిపోయాను మేడం. ఓన్లీ 25 days అంటే ఒక నెల వాడు తెలుస్తుంది, కానీ దీన్ని కంటిన్యూగా 6 months వాడమన్నాడు. కానీ నేను 25 days నాకు అసలు ఇంతకుముందు ఆ ప్రాబ్లం ఉండి ఎలాంటి ఫంక్షన్కి వెళ్ళేవాడిని గాను, మన సెమినార్లు కూడా రాలేదు, చాలా సెమినార్లు మిస్ అయినా ఈ ప్రాబ్లం వల్ల. 25 days రికవర్ అయింది. ఇప్పుడు ఏ సెమినార్కైనా పోతున్నా ప్రశాంతంగా కూర్చుంటున్నా, వింటున్నా. ఇంతకుముందు డిఎల్సి మీటింగ్ వచ్చినా వినలేకపోయేవాడిని, లోపల ఒక ప్రాబ్లం పెట్టుకుని వినాలంటే మన మైండ్లకే ఎక్కుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి మీటింగ్ వస్తున్నా ఏదో ఒక విషయం నేర్చుకుని వస్తున్నా. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టూడెంట్ లీడర్స్ సార్ స్వామి సారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండో చూడండి. ఒక్కసారి జూమ్ లో ఉన్న లీడర్స్ అందరూ ఒక్కసారి ఆలోచించండి. గ్యాస్ ప్రాబ్లం కి సార్ తన డ్యూటీని కూడా పక్కకు పెట్టి ఆ ప్రాబ్లం ఫేస్ చేసిండు. కనీసం మీటింగ్లకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వచ్చి సబ్జెక్ట్ వినలేని స్థితిలో ఉన్నాడు సారు. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ పవర్ ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వాడితేనే, దానితో జర్నీ చేస్తేనే మనకి ఏదైనా సరే అర్థమవుతుంది, జర్నీ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరమైనా సరే వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా వాడాలి. వాడితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది సార్, ఎదుటి వాళ్ళకు చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, మన టీం రావడానికి మరీ మరీ ముఖ్యంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాడడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం, రామారావు సార్ కూడా చూడండి, రామారావు సార్ కూడా ప్రొడక్ట్స్ వాడిండు, వాళ్ళ మేడం కూడా వాడిపించిండు, ప్రెగ్నెన్సీ కూడా వచ్చి రిజల్ట్ కూడా వచ్చింది. మన వెస్టేజ్ పవర్ చూడండి ఒకసారి, ప్రతి సప్లిమెంట్స్ ప్రతి ప్రొడక్ట్స్ లో చాలా చాలా పవర్ ఉందని మేడం మాటల్లో తెలుసుకున్నాం. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వామి సార్. ఓకే మేడం, ఓకే మేడం. ఓకే సార్. 07 చంద్రకళ గారు, మేడం అన్మిట్ చేసుకోండి మేడం, అన్మిట్ ఇచ్చి. చంద్రకళ మేడం అన్మిట్ ఇచ్చిన మేడం. 07 చంద్రకళ మేడం అన్మిట్ ఇచ్చిన మేడం, అన్మిట్ చేసుకోండి. మేడం వాయిస్ వినిపిస్తలేదా? ఓకే లీడర్స్, మేడం అన్మిట్ చేసుకోవట్లేదు. 055 అనుష పురుషోత్తం సార్, అన్మిట్ చేసుకోండి సార్, అన్మిట్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ మేడం. కొంచెం ఏదో కొంచెం డిస్టర్బ్ లాగా అనిపిస్తుంది, కానీ కొంచెం సిగ్నల్ వచ్చే దగ్గర బస్ లో ఉన్నా మేడం నేను, అందుకని. ఓకే మేడం, ఇప్పుడు క్లియరే.
మేడం అయితే నేను ఫస్ట్ వెస్టరీ ప్రొడక్ట్స్ డాండ్రఫ్ కోసం హెయిర్ ఫాల్ కోసం వాడుతున్నా మేడం. నాకు 1 వీక్ లో రిజల్ట్ తెలిసింది మేడం. తర్వాత హెల్త్ పర్పస్ వాడుకున్నాను. హెల్త్ పర్పస్ కూడా తొందరగా రిజల్ట్ ఉందని మా వారికి అస్తమా ప్రాబ్లం ఉంటే మా వారికి కూడా వాడిపించాను. మేము వాడబట్టి 2 months అవుతుంది మేడం. మాకు మాకు కొంచెం రిలీఫ్ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కాళ్ళు మంటలేవు నాయన, అట్లా కొడతావు కాళ్ళు నీకు. ఏం లేచి ఏం చేసావు? మీదనే ఉండాలా, కింద దెంగితే దవడలు వెళ్తాయి ఒకసారి. ఇప్పుడు ఏడే సార్ ఎవరు? ఉచ్చ పోసుకుంటాడు. సారీ మేడం, అనుష మేడం, ఒక్కసారి మళ్ళీ అడ్మిట్ చేసుకోండి మేడం, డిస్టర్బ్ వస్తుందని. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కొంచెం తొందరగా కంప్లీట్ చేయండి మేడం, ఎందుకంటే డిస్టర్బ్ వస్తుంది కదా. మేడం నేను ఓకే నాకు మేడం, వైట్ చెప్పండి. డిశ్చార్జ్ ప్రాబ్లం ఉండే మేడం. నేను దానికి సప్లిమెంట్స్ వాడుకున్నాను. నాకు 1 వీక్ లో వచ్చేసి తగ్గింది. దాంట్లో నాకు అలా తగ్గడం వల్ల మా వారికి అస్తమా ప్రాబ్లం ఉంది మేడం. దానికోసం మా వారికి వాడిపించాను. 2 months నుంచి వాడిపిస్తున్నాను. ఆయనకు కూడా తగ్గిపోయింది మేడం. 50% వరకే తగ్గింది. ఇంకా ఇంకా బెటర్ గా, చాలా బెటర్ గా ఉంది మేడం. ఇంతవరకు అయితే చాలా ఇబ్బంది పడేవారు. రామారావు సార్ చెప్పినట్టుగా మా వారికి కూడా సేమ్ ప్రాబ్లం మేడం. చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ మేడం ఓకే మేడం, మీరు వాడిన రిజల్ట్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఒకసారి అన్మ్యూట్ చే ఓకే మేడం. మేడం 055 బాలపరి పద్మకృష్ణ, అడ్మిట్ చేసుకోండి మేడం, అడ్మిట్ ఇస్తున్నాను. శ్రీ ఎంబీజీ గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మా సార్కు కాళ్ళ నొప్పులు ఉండేది, లేవలేక కూర్చునేటోడు. అట్లాంటప్పుడు వెస్టేజ్ ఇలా వాడినందుకు ఇప్పుడు చాలా మంచిగా అయింది మేడం. రిజల్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది మేడం. 3 నెలలు అయింది మేడం వాడి, ఇప్పుడు బాగుంది మేడం. ఆమ్లా, అలోవేరా, కొలజం, ఫ్యాక్సాల్, గ్లూకోజ్ మేడం. ఓకే, ఫ్యాక్చర్ వాడిన మేడం. సూపర్ ఉంది మేడం. రిజల్ట్ అయితే ఇప్పుడు ఎక్సలెంట్ ఉంది మేడం. బాగుంది మేడం, మంచిగా అయింది మేడం మా సార్కి. ఓకే మేడం. ఓకే మేడం, మోకాల నొప్పులు అన్నారా? ఏం నొప్పులు అన్నారు మేడం? మోకాల నొప్పులు, మెడమ నొప్పులు మేడం. మెడమ నొప్పులు. ఓకే మేడం, ఇంకా 2 months కానీ 3 months కానీ వాడుకోండి మేడం, ఇంకా పూర్తిగా కవర్ అయిపోతుంది. మన సప్లిమెంట్స్ పవర్ మీరు వింటున్నారు కదా, జూమ్ లో ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు కాబట్టి వాడతాం ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మీ రిజల్ట్ ఓకే మేడం, మీ రిజల్ట్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. 055 జలావతి భాస్కర్, అడ్మిట్ ఇస్తున్నాను సార్, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సారీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు జలావతి భాస్కర్. మా అప్లైన్ వచ్చేసి శిరీష మేడం, నరసింహ సార్. అయితే నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉండే మేడం. అయితే ఎంత హాస్పిటల్స్ కి ఎక్కడ తిరిగినా నాకు ఏమాత్రం తగ్గలేదు మేడం. 7 years నుంచి నేను సఫర్ అవుతున్నా మైగ్రేన్ తో. ఆ టైంలో నాకు వెస్టేజ్ లో సప్లిమెంట్స్ పరిచయం చేశారు. అయితే నోని, క్రిల్ ఆయిల్, జ్ఞానోడర్మ, ఆమ్లా, అలోవేరా మేడం. ఇవి వాడుకున్న తర్వాత మేడం నాకు చాలా మట్టుకు క్లియర్ అయిపోయింది. ఎంత హెడేక్ అంటే కనీసం నేను లైట్ ఫోకస్ కూడా చూడలేకపోయేదాన్ని, ఏదైనా శబ్దాలు కూడా వినలేకపోయేదాన్ని మేడం.
చాలా ఎక్కువ హెవీగా వచ్చేది హెడేక్. మన సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత, మన స్పైసీ టీ పొడి తీసుకున్న తర్వాత నా హెడేక్ నుంచి రిలీఫ్ అయ్యి నేను టీంలో కూడా చక్కగా వర్క్ చేసుకుంటూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మన వెస్టేజ్ లో సప్లిమెంట్స్ గురించి ఇంత రిజల్ట్ చెప్తుంటే నాకు బాగా చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. 786 వడ్డే లక్ష్మణ్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్, అడ్మిట్ ఇస్తున్నాను. సెవెన్ 8-6 వడ్డే లక్ష్మణ్ సార్, అడ్మిట్ ఇస్తున్నాను సార్, అడ్మిట్ చేసుకోండి. ఏమీ సార్ రావట్లేదా? సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ ఏమైంది సార్, వినబడదా లేదా? 786 వడ్డే లక్ష్మణ్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా ఎవరికైనా? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఏమైంది సార్, మ్యూట్లో పడిందా? సార్ వడ్డే లక్ష్మణ్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. ఎవరికి ఏమైంది సార్ అసలు ఇది? రాజశేఖర్ చంద్రకళ సార్ 055, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎస్కే. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాకు హెల్త్, మా ఆయన కరెంట్ పని చేస్తాడు మేడం. ఓకే అయితే మేడం. పోల్ ఇరిగి మధ్యలోకి ఇరిగి కింద పడిండు మేడం. మేడం అప్పుడు చెప్పండి. కొలాజిన్, కాల్షియం, బ్యాక్ పెయిన్ చాలా వచ్చేది మేడం. ఓకే అయితే మా అప్లైన జలావతి మేడం మాకు పరిచయం చేశారు మేడం. కొలాజిన్, కాల్షియం, గ్లూకోజ్ మైన్, పిల్లాయిల్, ఫ్లాష్ ఆయిల్, రైస్ బ్రాజ్ ఆయిల్ పరిచయం చేశారు మేడం. మేము ఫస్ట్ నమ్మలేదు మేడం. తర్వాతకు ఇలాగైనా ఇన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం కదా, ఒకసారి వాడి చూద్దామని వాడినాం మేడం. మా ఆయనకు బ్యాక్ పెయిన్ తక్కువైంది మేడం. మంచి రిజల్ట్ వచ్చింది మేడం మాకి. ఇంకొకటి మేడం, మా బాబు కూడా మంత్లీ నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని మేడం. ఏదో ఒక ఇన్ఫెక్షన్ అని, అది అని, ఇదని. అప్పుడు మేడం మాకు చెప్పారు, బ్రేక్ఫాస్ట్ కొలెస్ట్రాల్ తీసుకోండి మేడం, బాగుంటది అంటే మా బాబుకి ఇట్లా వాడినా మేడం. నాకు పన్ను నొప్పి ఉండే మేడం, పన్నుకు గుడపలాగా అయ్యి ఎన్ని హాస్పిటల్ తిరిగినా అది తక్కువ కాలేదు మేడం. వాడుకున్నా నాకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. మాకు ఈ సప్లిమెంట్స్ ను, ఈ వెస్టేజ్ ను పరిచయం చేసిన మా మేడానికి, మా అప్లైన జలావతి మేడానికి మేము బ్రతికున్న రోజులు రుణపడి ఉంటాం మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ సార్కి బ్యాక్ పెయిన్ అన్నారా మేడం? ఓకే, సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరికి చాలా రకాలుగా చాలా హెల్త్ ఇష్యూస్ కవర్ అయిపోతున్నాయి కాబట్టి ఏ ఇష్యూ ఉన్నా సరే ఎవరైనా సరే సప్లిమెంట్స్ వాడడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది భయపడుతారు సార్, సప్లిమెంట్స్ అంటే ఎట్లా వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, ఏమన్నా అవుతుందా అన్నట్టుగా చాలా మంది అడుగుతున్నారు డౌట్ గా. మనం సప్లిమెంట్స్ కానీ మన దాంట్లో ఉన్న వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే వాడినాం అనుకో బల్ల గుద్దినట్టుగా చెప్పగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరం వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడాలి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఆయనకు ఆస్తమా కూడా ఉండే మేడం, అది కూడా మంచిగా అయింది మేడం. ఓకే మేడం, మనం ఒక్క హెల్త్ ఇష్యూస్ తీసుకుంటే 2-3 రకాల హెల్త్ ఇష్యూస్ ఏమైతే సారీ మేడం, హెల్త్ ఇష్యూస్ బాగా అంటే కవర్ అయిపోతున్నాయి, అంటే తగ్గిపోతుంది. ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే మనకు తగ్గిపోతుంది కాబట్టి ఒక్క ప్రాబ్లం తీసుకుంటే 2-3 ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
786 భవాని. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ కి వచ్చిన గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్ అందరికి, ఆల్ లీడర్స్ కి, అందరికి సార్లకి. నా పేరు భవాని మేడం. నా పేరు వచ్చి నిరంజన్ సార్. అలా మేడం. నాకు ఫస్ట్ మా హస్బెండ్ కు ఇట్లా ఆయాసం లాగా వస్తుండే మేడం. బయట ఆయిల్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుండే. అన్నం తిన్నా కొంచెం గొంతులో పట్టేస్తుండే, అన్నం తినలేకపోతుండే మేడం. ఆ సమస్య వల్ల ఇంట్లోకి ఫస్ట్ కుకింగ్ ఆయిల్, చాయ్ పత్తా, ఫేస్ వాడుకున్నా మేడం. రిజల్ట్ బాగుంది మేడం. ఇంకోటి నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉండే మేడం, పీరియడ్స్ ప్రాబ్లం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుండే, బాగా కడుపులో నొప్పులు వస్తుండే. వాడుకున్న సప్లిమెంట్లు సార్ కొన్ని వాడుకోండి మేడం బాగుంటాయి, తక్కువ అవుతుంది అని అన్నాడు. ఒక 3 months వాడుకున్నా. రిజల్ట్ బాగుంది మేడం, చాలా మంచిగా ఉంది మేడం. ప్రొడక్ట్ చాలా బాగుంది. మా చెల్లి వాళ్ళ కూతురు కూడా అన్నం తినకుండే కొలెస్ట్రాల్ ఇప్పించిండు మేడం. అమ్మాయి కూడా మంచిగా ఫుడ్ తింటుంది. రీసెంట్ కూడా అమ్మాయికి బ్లడ్ లేదు, ఇట్లా నడుస్తుంటే చొరిగినట్టు కింద పడిపోతుండే. ఒక చాక్లెట్ డబ్బా ఉంటదని చెప్పి సారు ఇప్పించాడు. అమ్మాయి కూడా చాలా యాక్టివ్ గా తింటుంది, మంచిగా ఉంటుంది మేడం. బాగున్నాయి మేడం. వెస్టేజ్ సప్లిమెంట్లు చాలా చాలా బాగున్నాయి మేడం. నమ్మొచ్చు మేడం. చాలా మంది భయపడుతున్నారు మేడం, ఎలా వేసుకోవాలా, ఏమన్నా అవుతుందా, సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అని అడుగుతున్నారు మేడం. ఎస్ మేడం. అడుగుతున్నారు కానీ నేను గ్యారంటీ చెప్తున్నా మేడం. కొంచెం నేను వెయిట్ లాస్ కూడా వాడింటి మేడం. కొంచెం లడ్డు నుండి వెయిట్ లాస్ తగ్గాలని చెప్పి వాడినా. చాలా 100% తగ్గిన మేడం. 3 months వాడినా మేడం. ఫ్లాక్స్ ఆయిల్ వాడినా. రిజల్ట్ బాగుంది. రీసెంట్ గా ఒక ఆమె కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, ఆమె ఫస్ట్ ఇప్పించిన వాడుకోయినది. ఆమె మళ్ళా నాకు కొద్ది డబ్బులు లేవని బంద్ చేసినది. మళ్ళీ మధ్యలో కూడా కొంచెం కడుపులో నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్ 10,000 పెట్టుకున్నది మేడం. ఆమె ఒక 15 days లో 10,000 పెట్టుకున్నది. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, అమ్మ నాకు మళ్ళా నొప్పి వస్తుంది, నాకు మందులు ఇప్పియవా అని. నా అప్లైనర్ సార్ని సలహా తీసుకొని ఇప్పి ఆమెకు తగ్గింది. బిడ్డ చాలా మంచిగా ఉంది బిడ్డ. అట్లే కంటిన్యూ వాడుకోండి. నాకు చాలా బాగుండలేకపోయినా డబ్బుల కొరకు చూసుకొని హాస్పిటల్కి వెళ్ళినా. మంచిగా పని చేస్తున్నాయి అమ్మ. నేను ఇప్పుడు మంచిగా తినగలుగుతున్నా, మంచిగా ఉంటున్నా. 4 years ఆమె నాన్ వెజ్ తినలేదంట మేడం. మన సప్లిమెంట్లు వాడుతున్నప్పటి నుంచి ఇప్పుడు తింటుందంట మేడం. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. ఆమె చాలా రిజల్ట్ చాలా బాగా వచ్చింది మేడం. ఆమెకి మళ్ళీ రోజు అడుగుతా మేడం వెళ్ళి, నీకు ఎలా ఉంది పెద్దమ్మనికి, హెల్త్ ఎలా ఉంది అంటే, బాగుంది అమ్మా, మంచిగా ఉంది, యాక్టివ్ ఉంది, నొప్పి లేదు, మోషన్స్ ప్రాబ్లమ్స్ కూడా లేవు, నాకేం లేవు అని చెప్పింది మేడం. చాలా బాగా పనిచేస్తున్నాయి మేడం. నేను ఇంకా వాడుతున్నా మేడం. నా కూడా కొంచెం సప్లిమెంట్లు వాడుతున్నా. సప్లిమెంట్లు వాడొచ్చని బాగా గట్టిగా నమ్ముకున్నా, వాడుతున్నా. వేరే వాళ్ళకు కూడా చెప్తున్నా మేడం. మా డాడీ కూడా మోకాల నొప్పులు మేడం, స్టెప్స్ ఎక్కలేకపోతుండే. మా డాడీ కూడా ఇప్పించిన. మా డాడీ కూడా నాకు కూడా ఒక నెల వాడిండు. అమ్మ మళ్ళా ఇప్పి అమ్మ, నాకు నొప్పులు తగ్గినాయి, బాగా పని చేస్తున్నాయి అని చెప్తే మళ్ళీ ఇప్పించిన, వాడుతున్నాడు మేడం. చాలా బాగున్నాయి మేడం. వెస్టేజ్ అంటే ఇంత ముందుకు నమ్మలేదు మేడం. నేను కూడా నా అప్లైనర్ నిరంజన్ సార్ని ఇప్పుడు సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా మేడం. నేను నన్ను సారు మస్తు ఎంకరేజ్ చేస్తున్నాడు. చాలా ఎదగాల మేడం. మీకు బాగుంది, మీరు నమ్ముతున్నారు కదా, చెప్పండి, బయటి వాళ్ళకి చెప్పండి, నమ్ముతారు. నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకొని నమ్మినావు కదా, అదే నమ్మకం బయట చెప్పుకోండి, చేసుకోండి, వర్క్ చేసుకోండి అని చెప్తున్నాడు. సార్కి నేను 3 తరాల జీవితం చాలా చాలా రుణపడి ఉంటా మేడం నా అప్లైనర్ కి. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. మీ ఎక్స్పీరియన్స్ కానీ మీరు వాడిపించిన లీడర్స్ దగ్గర వచ్చే రిజల్ట్ కూడా షేర్ చేసుకున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాలమణి 369 బ్రాండ్ అడ్మిట్ చేసుకోండి మేడం. బాలమణి 369 మేడం. బాలమణి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం అడ్మిట్ చేసుకోవట్లేదు. బాలమణి మేడం 369 మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
మార్నింగ్ మేడం. నేను ఏం వాడుతున్నానంటే మసాలా స్పైసీ టీ మేడం. ఓకే సో మేడం. నాకు ఒక్కరోజు టీ తాగకుంటే నాకు హెడ్ఏక్ వస్తుంది. వాళ్ళందరి ఇంటి వాళ్ళందరూ నేను ఏమనేది, మీరు పాలు తేలే టైంకి నేను టీ పెట్టుకోలేదు, నాకు చాయ్ తాగకుంటే హెడ్ఏక్ వస్తుంది అనేదాన్ని. ఓకే సో మేడం. అట్లాంటిది నేను టీనే మర్చిపోయినా, ఓన్లీ మసాలా స్పైసీ డికాషనే తాగుతున్నా. నా హెల్త్ ఎంత బాగుందంటే అసలు చెప్పలేను ఆ మాటల్లో. నేను ఒకసారి 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు, అప్పట్లో అమ్మ వాళ్ళు అనేది ఇది పార్శ్వ నొప్పి అనేవాళ్ళు. సో 2 కనుబొమ్మలకి నేను ఇంజెక్షన్ వేసుకొని 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన మేడం. ఓకే సో మేడం. అలాంటి నాకు ఈ మసాలా స్పైసీ తాగిన తర్వాత అసలుకి ఆ టీ మీద గుర్తే ఉంటలేదు నాకు, అంత ఓకే బాగుంది. సూపర్ ఇంకొకటి సూపర్. ఫేర్నెస్ క్రీమ్ ఉంది మేడం, అది వాడాను. సో నాకు బ్లాక్ హెడ్స్ అంటారు కదా ఫేస్ మీద, అవి ఎస్ మేడం. ఉండేది. సో నేను ఇప్పుడు ఓన్లీ 20 days వాడుతున్నా, చూద్దాం ఎంతో అదొకటి వాడి చూడాలి ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు అనేసి నేను అది తీసుకున్నాను. 20 days లో నా ఫేస్ అనేది నాకు చర్మం టైట్ గా, అంటే మామూలుగా లూజ్ ఉంటది కదా, అలా ఉండకుండా ఫేస్ మీద ఒక మంచి గ్లో కనిపిస్తుంది. ఆ మరకలు అనేది లైట్ గా అయిపోయినాయి మొత్తం, ఓకే మేడం సూపర్. అలా ఉంది. ఇంకొకటి ఏంటి, రైస్ బ్యాండ్ ఆయిల్ సూపర్ అంటే సూపర్ మేడం. నాకు గుండె దగ్గర కొంచెం అలా చిమ్ చిమ్ అన్నట్టు, అంటే ఇట్లా ఏమంటారు, అది కొవ్వు పదార్థం పేరుకోపోతే ఒక్కొక్కసారి ఎట్లాంటిది ఏదో పొడిచినట్టు అనిపించేది. ఓకే సో మేడం. అట్లాంటిది నేను ఆ రైస్ బ్యాండ్ ఆయిల్ అయిన తర్వాత వాడిన తర్వాత, నేను ఇప్పుడు 4 months నుంచి నేను జాయిన్ అయినా. మా అప్లైనర్ వచ్చేసి సుజాత మేడము, నల్గొండ. నేను ఉండేది అయితే హైదరాబాద్ మేడిపల్లి మేడం. సో ఆయిల్ ఓకే అంటే సూపర్ మేడం, అంత బాగుంది. ఇంకా నేను సోపు ఒకటి మా బాబుకి ఓన్లీ జెంట్స్ వాడతారంట, ఆ సోప్ తీసుకొచ్చాను. మా బాబు అయితే అంటాడు, మా అమ్మ సూపర్ అంటే సూపర్ ఉంది మమ్మీ, నేను ఆ సోపే తీసుకురా, అయిపోక ముందుకే చెప్తుండు, అది ఇత్తనే తీసుకురా అని చెప్పేస్తుండు అన్నట్టు. ఇంకా ఓకే నాకు కొంచెం షుగర్ ఉండే, సో నేను ఏం చేసిన, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, నీమ్ ఒకటి, నూనె ఒకటి, ఇంకా స్టేవ్ అంట, మళ్ళీ ఇంకేంటి మేడం, గ్లూకో వెళ్తా ఇదో, అదేనా మేడం? గ్లూకో హెల్త్. అయితే అవి వాడుతున్నా మేడం. అయితే షుగర్ అయితే పెరగలేదు. సో నా బాడీలో ఒక యాక్టివ్ అయితే ఉంది, మంచి అనిపిస్తుంది అన్నట్టు, బాడీలో హుషారుగా. సో ఏ పని చేయాలన్నా గానీ ఒక లేజీగా ఉండేది. ఓకే మేడం. ఇప్పుడు తేలికగా ఉంటుంది. మేడం ఏమైంది మేడం? బాలమాడి మేడం. మేడం మాట్లాడొచ్చా టైం? మాట్లాడు మేడం. ఓకే ఓకే. అయితే నేను మళ్ళీ ఒకసారి చెకప్ చేసుకున్నాను. ఈ 4 months నుంచి నేను వాడుతున్నా కదా, సో మళ్ళీ చెక్ చేసుకుంటే షుగర్ అనేది మామూలు లెవెల్కి వచ్చేసింది. అంటే అప్పుడున్నంత లేదు, తక్కువైంది. ఓకే సో మేడం. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదైతే సూపర్ అంటే సూపర్ మేడం. నేను ఇప్పుడు ఏమి 16% అంటే లెవెల్లో వచ్చాను మేడం. సో ఓకే నేను మేడం. ఇంకా నా టీం ను కూడా ఒక 40 members ని తయారు చేస్తున్నా. నేను 12 hours డ్యూటీ చేస్తాను. సో వాళ్ళని ఫాలో అప్ చేస్తలేను, అంటే నాకు టైం అనేది కొంచెం సెట్ అవుతలేదు మేడం. జాయిన్ అయితే చేసిన, రమేష్ చంద్ర సార్ చెప్పినట్టు గురువు గారు వాళ్ళని కూడా ఫాలో చేయాలి, వాళ్ళ ఫాలో అప్స్ చేయాలి, మీరు జాయిన్ చేయగానే అయిపోదానంటే కొంచెం టైం కుదరతలేదు. సో వాళ్ళు కూడా తీసుకుంటే ఇంకా బాగుండునేమో. సో ఫస్ట్ చెక్ లాస్ట్ చెక్ దాకా 400 దాకా వచ్చినాయి. సో నేను ఓకే ఈ మేడం. నెల నుంచి వెళ్ళి వాళ్ళని కూడా ఫాలో అప్ చేసేసి మంచిని ఇంకా కొంచెం నేను వాళ్ళకు ఎక్కువ టైం కేటాయించాలి అని అనుకుంటున్నా. స్పెండ్ ఓకే చేసి ఓకే మేడం. వాళ్ళని ఎట్లన్నా 40 మందిని తీసుకొచ్చి వాళ్ళకి సరిగ్గా ప్రతి నెల ఒక కనీసం 1000-1200 ఇప్పించే ప్రయత్నం చేస్తా మేడం. నేనైతే ఇంకా చేయండి మేడం. వెస్టేజ్ అయితే వదిలిపెట్టాను మేడం. సో ఇంత మంచి సూపర్ మేడం. అవకాశము నాకు ఇచ్చినందుకు సుజాత మేడంకి అయితే చాలా థ్యాంక్ యూ చెప్పాలి. అసలు ఈ మేడము నాకు పరిచయము 13 ఏండ్లు అయినా కానీ నేను మేడం చెప్పిన తర్వాత ఒక 6 months పక్కన పెట్టేసిన. అంటే నేనున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇదేమో రేట్లు ఎక్కువ ఉన్నాయి అనేసి అయితే నేను పెట్టిన. కానీ ఇప్పుడైతే ఓకే నాకు మేడం. అనిపిస్తుంది ఆ ప్రోడక్ట్ తప్ప ఇంకా వేరేది తీసుకోవద్దు. సో నేను అన్ని టాయిలెట్ క్లీనర్ అని, ఫ్లోర్ క్లీనర్ అని, బట్టలు అల్ట్రా వాష్ అని, అవన్నీ ఏమేమి ఉన్నాయో ఒకటొకటి అన్ని తీసుకొచ్చుకుంటున్నాను మేడం ప్రతి నెల.
సో వాడుకుంటున్న రిజల్ట్ అయితే పక్కా ఉంది మేడం. ఇంకా తిరుగు లేదు చెప్పడానికి. ఓకే ఓకే సో ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఓకే మేడం. మేడం, థ్యాంక్ యూ. మీరు ప్రతి థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రతి ప్రొడక్ట్స్ గురించి వాడిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. 07 RJS జయమ్మ మేడం, అడ్మిట్ ఇస్తున్నాను, అడ్మిట్ చేసుకోండి మేడం. జయమ్మ మేడం, జయమ్మ మేడం అడ్మిట్ ఇచ్చాను, అడ్మిట్ చేసుకోండి మేడం. బిజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఇట్లాగా ఆరోగ్యపరంగా వాడుకున్నా మేడం. ఎందుకంటే నాకు ఇట్లాగా హార్వెస్టర్ల పడింటి ఒకప్పుడు 2019లో. ఇంకా బరటెనికలు అని అంటారు కదా, ఆ బోన్లు ఇరిగిపోయినుండే. అవి ఇరిగిపోయినుండే, ఇట్లా కీళ్ళ దెబ్బలు దాకినుండే. అది రాడు కొట్టడం వల్ల బ్లడ్ ఇట్లా గడ్డలు కట్టినుండే తొడలకి ఇట్లాగా. బయట మస్తుగా తిన్నా, బయట ఎంత తింటే ఇట్లాగా అన్ని రోగాలు ఎక్కువైనాయి నాకైతే. మామనార్ అంటూ అది అంటారు కదా, చెట్ల మందులకి ఇట్లా అట్లాంటి బొక్కలు అతుకోవడానికి అట్లాంటివి, ఆర్కన్లు అంటూ బొక్కల హాస్పిటల్ బాగా తిరిగినా ఎక్కడికి ఇట్లా తగ్గలేదు. ఈసారి వచ్చిన పోయినసారి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అరికాల నొప్పులు, అరికాల తిమ్మిళ్ళు, గ్యాస్ ట్రబుల్, ఇంకోటి ఏంది మెడనరాల ప్రాబ్లం, నెత్తి ప్రాబ్లం, కూషిటి లేవలేకపోతుంటే, లేస్తే కూర్చోలేకపోతుంటే, కనీసం ఆకిలు ఉడవాలంటే ఇట్లా పొరకట వాటని పట్టుకొని ఇట్లా వంగనికి ఇట్లా రాకుండా అంత పెయిన్ వచ్చినుండే. ఇంకా నాకు ఎక్కడ ఇట్లా తగ్గదు అనేసి మొండిది ఏనున్నా మా అప్లైన్ రాజు, ఎవరో కాదు మా మేనత్త కొడుకే, ఆయన 1-4 సార్లు చెప్పడం వల్ల నమ్మినా. అది ఇట్లాగా నమ్మకం లేక తెచ్చుకున్నా, నమ్మకంతో అయితే తెచ్చుకోలే. ప్రోడక్ట్ అయితే నమ్మకం లేక తెచ్చుకున్నా, వాడుకున్నా, తగ్గింది, నమ్మకం వచ్చింది. నేను ఇట్లా నాలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారని ఆలోచన వచ్చి ఇప్పటికైనా నేను చేసే పని అంతా ప్రొడక్ట్ మీద చేస్తున్నా, హోమ్ కేర్ ప్రొడక్ట్ మీద చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందని ఆలోచన. అందుకని ప్రతి ఒక్కరిని అడుగుతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కడుపులో గ్యాస్ ఉందా లేదా అని అడుగుతా. ఖచ్చితంగా ఇంట్లో డబ్బు ఉంటుందో లేకుంటుందో నాకైతే తెలియదు, కానీ ఒంట్లో మాత్రం గ్యాస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, చిన్నపిల్లాడు కాదు, ముసలైనా కాదు, ఖచ్చితంగా ఉంటుందని నాకు అర్థమైంది. చేస్తున్న ఇక్కడ ప్రొడక్ట్ వాడినాక నా ఆరోగ్యం ఇట్లా చాలా బాగుంది మేడం. నేను ఇట్లా ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు అని ఆలోచన వచ్చింది. మనం ఎవరికి హెల్ప్ చేయాలన్నా డబ్బు ఇవ్వలేం, ధనం ఇవ్వలేం, ఒక మాట సాయమే కదా ఇక్కడ చేసేది. చేద్దామని నాకు ఆలోచించింది. నాకు ఇట్లా ఎలాంటి చదువు రాదు మేడం, ఎలాంటి చదువుతో చదువు సంబంధం లేదు మేడం. మన వెస్టేజ్ లో చదువు అనే మాట అవసరం లేదు మనకి. నాకు ఎలాంటి చదువు లేదు కానీ చెప్పడం మాత్రం, ఎందుకంటే నేను వాడుకున్నా దానిలో ఒక 20 రకాల ప్రోడక్ట్ వాడుకున్నా. అంటే ఈ ప్రాబ్లాలు ఎక్కువ ఉన్నాయి కదా, ప్రోడక్ట్ ఇట్లా ఎక్కువ వాడుకున్నా, అన్ని ఇబ్బందులు తగ్గించుకున్నా. మా ఇంట్లో ఇప్పటికైతే ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల ఒకప్పుడు ఊకే సుస్తులు అవుతున్నాయి, ఇప్పుడు సుస్తులు అనే సమస్య ఇట్లా లేదు మేడం. డబ్బులు పెట్టి ఒకప్పుడు జబ్బులు తెచ్చుకున్నాము, ఇప్పుడు డబ్బులు పెడుతున్నాం, డబ్బులు గిట్లా తెచ్చుకుంటున్నాం మేడం. సూపర్ మేడం. డబ్బులతో పాటు ఆరోగ్యం గిట్లా తెచ్చుకుంటున్నాం. ఎక్కడ నచ్చలే నాకు వెస్టేజ్ లో నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఉన్న కుటుంబం గిట్లా నాకు బాగా నచ్చింది. ఈ కుటుంబం కొరకే నేను ఇక్కడ నిలబడడం జరిగింది. నేనే కాదు ఇంకా కొంతమందికి నాకంటే కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, నాకంటే కొంతమందికి తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఇట్లా సప్లిమెంట్లు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలనే ఆలోచనతో నిలబడ మేడం. మంచి టీం వస్తుంది, ఇలాగనే చేస్తాను, ఇంకా ఇంకా చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంత బాగా ఇంత చక్కగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. 786 L పద్మ మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఎస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రచి నిరంజన్ సార్. సునీత మేడం సార్, మేడం సార్ మేడం. అయితే నాకు గుండెకాడ బాగా నొప్పి వచ్చేది. గుండెకాడ నొప్పి వస్తే నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు అట్లనే ఉన్నది మేడం. నిరంజన్ సార్ ఉండి వాడండి, మీరు వాడితేనే రిజల్ట్ వస్తుంది మేడం, అంత రాదని చెప్పారు. అది ఎంత హాస్పిటల్ తిరిగినా నాకు తక్కువ కాకుంటే నేను వెస్టేజ్ అంటే నాకు తెలియకుండా వెస్టేజ్ అని పరిచయం చేసిన నిరంజన్ సార్ మరీ థ్యాంక్స్ మేడం. ఓకే మేడం, భిక్షం సార్ హ్యాండ్ రైజ్ చేశారు, కొంచెం త్వరగా మాట్లాడండి మేడం ప్లీజ్. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. అట్లా చెప్పండి మేడం. అయితే నాకు పరిచయం చేసిండు, నేను వాడినాను మేడం, నాకు రిజల్ట్ వచ్చింది, బాగుంది, నాకు చాలా బాగుంది మేడం. నేను కొత్తగా మాట్లాడుతున్నా నాకు కొంచెం అది వస్తుంది.
థ్యాంక్ యూ ఏం మేడం. లేదు మేడం, మంచిగా మాట్లాడతారు. ఓకేనా? ఓకే మేడం. మరోసారి అవకాశం ఇచ్చినందుకు కంపల్సరీ ఎక్కువసేపు మాట్లాడిపిద్దాం మేడం మిమ్మల్ని. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే విషయం సార్ హ్యాండ్ రైజ్ చేసిరు. ఓకే ఓకే మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ భిక్షం సార్ అడ్మిట్ చేసుకోండి. సూపర్ ఈరోజు మేడం, వాయిస్ క్లియరా? క్లియర్ సార్. ఓకే ఓకే. సో లీడర్స్ ఒకసారి చూడండి, పీసీఓడి సమస్య తగ్గింది, సైనస్ ఇద్దరి తగ్గింది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, పైల్స్ తగ్గినాయి, జాయింట్ పెయిన్స్ తగ్గినాయి, స్పైసిటీ వల్ల పార్శ్వపు నొప్పి పోయింది, బ్యూటీ బ్లాక్ హెడ్స్ అంటే మొటిమలు ఇవి పోయినాయి. తర్వాత హార్ట్ దగ్గర మజిల్ పెయిన్ ఉంటే ఒక మేడంకి మజిల్ పెయిన్ పోయింది రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల. తర్వాత సోప్ బాగుందని చెప్పి వాళ్ళ బాబు చెప్పిండు. డయాబెటీస్ రిజల్ట్ వస్తుంది, బ్లడ్ క్లాట్ కావడం, బోన్స్ ఫ్రాక్చర్ కావడం ఇవన్నీ జరిగి అరికాళ్ళ మంటలు ఇవన్నీ ఉంటాయి, ఇవి తగ్గినాయి. చూసిరా? ఇంకెక్కడైనా కావాలా ఇంతకంటే మించిన రిజల్ట్ కానీ ఇంతకంటే మించిన టెస్ట్ మనీస్ కానీ ఏమైనా కావాలా? ఒక్కసారి మనకు మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం తగ్గే పట్టుకనే వెస్టేజ్ లో ఉన్నారు. ఎవరు బలవంతానో ఎవరి కోసం ఉండలేదు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయినాయి కాబట్టి ఉన్నారు. క్లియరా మేడం? విన్నారు కదా చాలా మంది. సో ఇవి నేను ఒకసారి వాళ్ళందరూ చెప్తుంటే నోట్ చేయడం జరిగింది. మేడం వాళ్ళు ఇంకొకరిద్దరు మర్చిపోయిన మధ్యలో ఫోన్ కాల్స్ వచ్చినాయి. కానీ ఎంత ఎక్సలెంట్ చూడండి, చెప్పిన ప్రాబ్లం చెప్పకుండా చెప్పమని ఒక మాట చెప్పినాం, కానీ వాళ్ళు మనసులోంచి ఎన్ని బాధలు 10 years ఇబ్బంది పడడం. అంజన మేడం కొంతమంది ఇంకా హాస్పిటల్ తిరిగి తిరిగి డబ్బులు పోగొట్టుకోవడం, చూడండి ఎంత ఉంది చూడండి వెస్టేజ్లో. ఇంత ఉంది కాబట్టి ఇంత క్లియర్గా మనం దీంట్లో సర్వైవ్ అవుతున్నాం. సో లాస్ట్ ఒక 5 minutes ఒక ప్రోడక్ట్ ఉంది మీకు, కొత్తగా పరిచయమైన ప్రోడక్ట్. మేడం మీకు వాట్సాప్ చేసిన, ఒకసారి వీలైతే స్క్రీన్ షేర్ చేయండి మేడం. ప్రేమ్చంద్ దగ్గర ఉందా? మీరు చేయండి మేడం వీలైతే. సార్ ఛాంపియన్ లో ఉందా సార్? లేదు, మీ పర్సనల్ చేయండి మీ నెంబర్కి. సార్ మీ నెంబర్కి పర్సనల్ చేసిన మేడం. ఓకే సార్. ఏం చేయండి వస్తుందా మేడం? మేడం వచ్చినట్టుంది, వచ్చినట్టుంది. సో టైప్ చేయండి, వాయిస్ క్లియర్ అనే విషయం టైప్ చేయండి. ప్రోడక్ట్ వచ్చేసి ఎనర్జీ డ్రింక్, వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ అండి. వాయిస్ క్లియర్ అన్నది కొంచెం మెసేజ్ పెట్టండి లీడర్స్. సార్ వాయిస్ క్లియర్ ఉంది సార్. సార్ అది షేర్ చేయడానికి ఓకే రావట్లేదు, షేర్ చేస్తారా సార్? హోస్ట్ ఇస్తా, చెప్పండి సార్ ఒకసారి, నేను షేర్ చేస్తాను. జస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ దగ్గర షేర్ ఉంది చూడండి, యారో మార్కు. ఓకే సార్, నొక్కినా షేర్ పైన నొక్కితే మీకు అది వచ్చేస్తుంది. డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని వస్తుంది. ఓకే సార్, ఒక్క నిమిషం మేడం. వస్తుంది సార్, ఒక్క నిమిషం. ఓకే మేడం, పర్వాలేదు, నేను చెప్తానండి. చెప్పండి సార్, నేను ఒకసారి చేసి ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ బాగుంటుంది సార్. చెప్పండి సార్. షేర్ ఓకే చేసేసిన.
సార్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్కి వెళ్ళాలా స్క్రీన్కి వెళ్ళాలా సార్? షేర్ వైట్ బోర్డ్కి వెళ్ళాలా? సరే. చెప్పండి సార్. ఓకే. అదే. సార్ షేర్ చేసిన సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఓకే మేడం. సో ఓకే ఒక్కసారి సార్. చూడండి, ఎనర్జీ డ్రింక్ ఎంతమంది దగ్గర ఉందో మరి నాకు తెలియదు, దీని తర్వాత మళ్ళీ మాట్లాడతా. సో దీని బెనిఫిట్స్ ఒకసారి మీరు వీలైతే వినండి, నోట్ చేసుకోండి. ఎనర్జీ డ్రింక్ అనేది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ మనకు వెస్టీజ్లో. సో దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ వచ్చేసి 22 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. కాశ్మీరీ కవా అంటే కుంకుమ పువ్వు ఐడియా ఉండి ఉంటుంది మీకు, చాలా మంది మన వాళ్ళు పెద్దవాళ్ళు మనకు పెట్టుంటారు. సో కుంకుమ పువ్వు ఒకటి, తర్వాత 9.78 గ్రామ్స్ ప్రోటీన్స్, తర్వాత 4 గ్రాములు ఫైబర్, తర్వాత మన స్కిన్ కలర్ డిసైడ్ చేసేది కుంకుమ పువ్వు, ఇది దీంట్లో మిక్స్ అయి ఉంటుంది. ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది దీంతో. సేమ్ టైము హెవీ ఫ్యాట్ బర్నర్, అత్యంత ఎక్కువ ఫ్యాట్ ని బర్న్ చేసే గుణం ఉంది దీనికి. అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్సలెంట్ గా దీన్ని వెస్లిమ్ కింద వాడుకోవచ్చు. ఎనర్జీ వస్తూ ఫ్యాట్ బర్న్ చేస్తుంది. నార్మల్గా అయితే ఎనర్జీ లేకుండా ఫ్యాట్ బర్న్ చేస్తే మనకు కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎనర్జీ ఇస్తూ ఫ్యాట్ బర్న్ చేస్తుంది. ఇది ఎంత ఎక్సలెంట్! వాడాల్సిన విధానం వచ్చేసి 1 గ్రామ్. సార్ కొంచెం వాయిస్ డిస్టర్బ్ అవుతుంది సార్. డిక్షన్ సార్. సార్ ఓకే అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే అండి, మధ్యలో ఓకే మేడం, ఏదో సిగ్నల్ కట్ అయినట్టుంది. రైట్. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చేది 1 గ్రామ్ మాత్రమే వాడాలి. 160 ml వాటర్ లో 160 ml వాటర్ లో 1 గ్రామ్ వాడాలి. హాట్ ఆర్ కోల్డ్ వాటర్ మీ ఇష్టం. హాట్ వాటర్ అయితే బెటరు, టీ లాగా తాగితే చాలా బాగుంటది. నేను వాడుతున్న పర్సనల్ గా. సో ఇది దీని ఉద్దేశం వచ్చేసి ఓవరాల్ గా ఉబకాయలు ఎక్కువ అవుతున్నారు భూమి మీద, వాళ్ళని తగ్గించాలనేది కాన్సెప్ట్, కంపెనీ యొక్క కాన్సెప్ట్. ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యిందండి, మీరు వాడి చూడండి. సార్ మేము అంతగా లావులేం సార్, వాడొచ్చా అంటే వాడొచ్చు. ఎనర్జీ బిల్డ్ అవుతుంది, వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది దీంతో. సేమ్ టైం కలర్ కూడా, మన స్కిన్ సెల్స్ లోపల ఉన్న కలర్ ని కూడా బయటకు తీసే కెపాసిటీ దీనికి ఉంది. ఆన్ ది వేలో వాడుతుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది రేట్ వచ్చేసి 675, పీవీలో వచ్చేసి ఫుల్ పీవీ 22.5 పీవీ. సో ఇది దీని దీని వర్త్. తర్వాత మళ్ళీ మీకు ఇంకా ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ తో దీన్ని మళ్ళీ ప్రజెంటేషన్ నెక్స్ట్ టైం ఇస్తాను. సో తక్కువ టైం ఉంది కాబట్టి స్వీట్ అండ్ షార్ట్ కంప్లీట్ చేయాలని అనిపించింది. సో థ్యాంక్ యూ లీడర్స్, ఈరోజు కొంచెం ర్యాండమ్ గా వెరైటీగా ప్రయత్నం చేసినందుకు. సో మీకు ఇంకా కొత్త వాళ్ళు ఉంటే ఒక 10 minutes మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళకి అన్మ్యూట్ ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. డబల్ 9920 షేక్ ఖాదర్ గారు. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ఎంబీసీ షేక్ గుడ్ ఖాదర్ మార్నింగ్ సార్. మెసేజ్.
సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను వాడింది గుడ్ ఏంటంటే మార్నింగ్. మా అప్లైనర్ వచ్చేసి మోహన్ సార్, ప్రోడక్ట్ కింగ్ అంటారు ఆయన్ని. కానీ ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టేజ్ లో రావడానికి కారణం మా మోహన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాకు ఊళ్ళోకి వచ్చి డెమో చేసినా కానీ మేము నమ్మలేదు కూడా, ప్లస్ మేము వినలేదు కూడా మేడం. ఐఎమ్ సారీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎంత మంచిగా ఉంటాయి ప్రొడక్ట్ అని చెప్పాడు కానీ నమ్మడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మార్కెట్ లో వచ్చాయి కానీ మేము వదిలిపెట్టాం, చూసాం అని చెప్పి మస్తు అన్నాం. కానీ మేము వాడడం వల్ల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే మేడం, నేను వెయిట్ లాస్ కి వాడాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఓకే లాస్ కి సార్. వాడి నా హెవీ బాడీ అయిపోయింది మేడం. నాకు 95 కేజెస్, ఇప్పుడు 79 ఉన్నాను మేడం నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ తగ్గిన తర్వాత నా ఇంట్లోనే మళ్ళీ మా మేడానికి మైండ్ సార్ వాయిస్ రావట్లేదు సార్. అడ్మిట్ ఇచ్చాను, అడ్మిట్ ఓకే చేసుకోండి సార్. మేడం, మళ్ళీ అన్నిట్లోనే ఉన్నాను మేడం. అవునా? ఎస్ మేడం సార్. వాయిస్ మరి క్లియరా? ఓకే సార్, క్లియర్ చెప్పండి. ఎందుకంటే నేను వెయిట్ లాస్కి వాడి తగ్గాను మేడం. తగ్గడం వల్ల మా ఇంట్లో కూడా ప్రతి ఒక్కటి వెస్టేజ్ ప్రోడక్టే. కానీ నేను వాడడం వల్ల నాకు రిజల్ట్ రావడం వల్ల నేను కూడా మా ఇంట్లో మా మేడానికి వాడిచ్చాను. కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఎన్ని చేసినా కానీ డబ్బులు పోయా కానీ జబ్బు అయితే తగ్గలేదు. కానీ ఇంకా కొత్త జబ్బు వచ్చినట్టు అనిపించింది. స్కానింగ్ చేసాం, అన్ని చేసాం, కానీ వెస్టేజ్లో మనం ఈ ఫిట్స్ లాగా వచ్చాయి. కానీ వాడడం వల్ల చాలా రిజల్ట్ వచ్చేసి మేడం. 8 months వాడిపించాను నేను. ఇంతవరకు మళ్ళీ రాలేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు వచ్చింది, కానీ మళ్ళీ చిన్న పాప ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చింది. కానీ ఈ మధ్యలో ఈ మన ప్రోడక్ట్ వాడడం వల్ల రాలేదు ఫిట్స్కి. కానీ సూపర్ రిజల్ట్ ఉన్నాయి. అప్పుడు కనెక్ట్ అయ్యి నేను మన సార్ వెస్టేజ్లో ఒక్కసారి ఫిట్స్ కి ఏమేమి వాడిరో ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఒక్కసారి చెప్పండి సార్. ఫిట్స్కా మేడం, ఈ మన ఫిట్స్కి ఓకే అయితే సార్, గుర్తుంటే చెప్పండి, లేకపోతే లేదు. నేను రాశాను మేడం, కానీ డైరీ ఇంట్లో ఉంది. నేను కొద్దిగా బయట ఉన్నాను ఓకే మేడం సార్. నేనైతే. ఓకే సార్, పర్వాలేదు సార్. ఓకే సార్, చెప్పండి, రిజల్ట్ చెప్పండి. రిజల్ట్ అయితే సూపర్గా ఉన్నాయి మేడం. ఫిట్స్కి అయితే మేము వాడడం వల్ల మాకు రిజల్ట్ వచ్చింది. మా ఇతరులకు కూడా ఇచ్చాం. కానీ నేను కిడ్నీస్ వెళ్ళాయి మేడం. 2 కిడ్నీస్ చాలా వెళ్ళిపోయాయి. కానీ ఏం లేదు, ఆమె ఏమైందంటే డయాలసిస్ పేషెంట్. కానీ 1 year బతికించాను మేడం నేను మోహన్ సార్ సాయంతో. కానీ నా మాట నమ్మలేదు ఆమె. నమ్మకపోవడం వల్ల 4 నెలలు హుషారుగా ఉంది, తర్వాత డల్ అయిపోయింది, తర్వాత చనిపోయారు. డయాలసిస్ వద్దని చెప్తే కూడా వినకుండా చనిపోయారు మేడం. నాకైతే చాలా సారీ సారీ బాధాకరం సార్. అనిపించింది. సారీ సార్. బాధాకరం బాధాకరం అనిపించింది మేడం. కానీ అంత కష్టపడి మేము ఏం చేసామంటే కిడ్నీస్ కి చాలా రిజల్ట్ వచ్చిందని చెప్పి సార్ అంటే సరే ఇచ్చాం మేడం. ఇవ్వడం వల్ల ఆమె ఏం చేసిందంటే ఉరుకులు పరుగులు పెట్టేసింది. ఎందుకంటే యాక్టివ్ అయిపోయింది బాడీ మేడం 3 months లోనే. ఓకే సార్. డయాలసిస్ పేషెంట్ అసలు బెడ్ మీద పడుకున్నామా, ఇంట్లో లేచి చకచక పనులు చేస్తునేసరికి మళ్ళీ ఏమైందో తెలియదు. కానీ మళ్ళా ఏమైంది వదిన అంటే ఇట్లా కాళ్ళు వస్తున్నాయి, ఇట్లా మన డయాలసిస్ చేయించుకుంటామని చెప్పారు. కానీ చెప్పడం వల్ల నేను అన్నాను కదా డయాలసిస్ వదినామా, ఇప్పుడు బాగుండదు, ఎందుకంటే నీకు క్యూర్ అయినట్టే ఉంది అని చెక్ చేయించుకో అంటే, నీకు ఎవరమ్మా చెప్పింది అని చెప్పి, ఈ వెస్టేజ్ మందులు ఇచ్చింది ఎవరు నీకు అంటే మా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రస్తుతం బంద్ చేయి అనగానే బంద్ చేసిన కాంచి మేడం యథావిధిగా మన తదస్థానానికి అయితే అయిపోయింది. కానీ మన వెస్టేజ్లో దమ్ము ఉంది ప్రోడక్ట్, మాట్లాడడం కూడా దమ్ము ఉంటుంది మేడం. వెస్టేజ్ ప్రొడక్ట్ వాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్లోనే దమ్ముంటే వాడనే అని చెప్పి అన్నారు. కానీ పని చేస్తే అని చెప్పి చాలా భయంతో వాడింది. కానీ పని చేశాను మేడం. పని చేయడం వల్ల నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు చెప్పి ఇంత మంచి ఓకే అవకాశం సార్. ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆమెకు లాస్ట్ స్టేజ్ ఉన్నట్టుంది సార్, లేకపోతే ఆ మేడం బతికేది. ఎందుకంటే కొంచెం ముందు అవును ఫస్ట్ మేడం. స్టేజ్ లో వాడితే ఎవరైనా సరే క్యూర్ అవుతారంట సార్. థర్డ్ అవును స్టేజ్ మేడం. అంటారు కదా, ఆ థర్డ్ స్టేజ్ ఉమ్, వచ్చేసరికి ఎవరైనా సరే కొంచెం హెల్త్ అనేది ఉమ్, కవర్ కావడం కష్టం అంట. అది థర్డ్ స్టేజ్ అవును అంటే మేడం. ఇక మనం కొద్ది రోజులు 1 year 2 year మాత్రమే బతుకుతారు, తర్వాత బతకరని డాక్టర్స్ చెప్తారు సార్. నాకు అవును తెలిసినంత మేడం. వరకు అయితే ఆమె మేడం ఫస్ట్ స్టేజ్ లో ఉంటే వాడుకునేది. ఆమెను ఉమ్, కోల్పోవడం చాలా బాధాకరం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో అవును మేడం. మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది కూడా ఇప్పుడు మన గురుజీ చెప్పాడు మేడం. ఇది వాడుతున్నాం మా ఇంట్లో, కానీ సూపర్ రిజల్ట్ ఉంది మేడం. ఎనర్జీ ఫ్రెష్ అప్ డ్రింక్ ఇది, ఓకే ఓకే కానీ సార్. సూపర్ రిజల్ట్ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సార్ ఒకసారి మీరు మ్యూట్ చేసుకుంటారా? ఇక్కడ ఆప్షన్ కనిపిస్తలేదు. కాదర్ సార్, షేక్ కాదర్ సార్. సార్ మోహన్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు మంచి సెషన్తో మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా రిజల్ట్ బేస్డ్గా చాలా మందికి వెస్టీజ్ ప్రోడక్ట్ నిజంగా నమ్మదగిందా లేదా, నిజంగా వాడుతున్నారా లేదా అని చెప్పడానికి ఈరోజు చాలా రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఒక 20 వరకు కూడా డిసీజెస్ని మనోళ్ళు షేర్ చేసుకున్నట్టుగా వింటున్నాం. చాలా చక్కగా రిజల్ట్ వచ్చింది. ఇప్పటిదాకా షేక్ కాదర్ సార్ మాట్లాడినట్టుగా నన్ను కూడా నమ్మలేదు. నేను చెప్పిన అనమాట, సార్ నేను వాడినా నాకు మంచిగా అనిపించింది, దీనివల్ల బెనిఫిట్ ఉంది కాబట్టి మీరు కూడా వాడొచ్చు, వాడి చూడండి అని చెప్పడం జరిగింది. ఆయన నిజంగా 4 months 5 months వాడిన తర్వాత వెయిట్ లాస్ అయ్యిండు. తర్వాత వాళ్ళ మేడం అన్నది ఒకసారి ఇంటికి వెళ్తే గురక కూడా తగ్గింది సార్ మా సార్ కని. వెయిట్ లాస్ అయింది, గురక తగ్గింది. తర్వాత మేడానికి పిట్స్కు మనం Q10, తర్వాత నూనె, ఒకసారి అలోవెరా, ఎల్ఆర్జినైన్, తర్వాత క్రిల్ ఆయిల్, ఇవన్నీ ఒక 5 ఐటమ్స్ మనము ప్రొడక్ట్స్ మనం ఇచ్చిన తర్వాత ఆ మేడంకి ఎప్పుడో ఉన్నటువంటి ప్రాబ్లం క్యూర్ కావడం జరిగింది అనమాట. అంటే కొద్ది రోజులు అయిన తర్వాత సార్ చెప్పిండు, ఇట్లా షేర్ చేసిండు అనమాట మనతోటి. సో మొత్తం మీదైతే రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన అజార్ కూడా ఏమంటారు, అక్కడ సైడ్ మేము ఆమెకు క్రియాటినిన్ లెవెల్ ఎక్కువ ఉన్నది, కిడ్నీస్ కూడా 2 చాలా అంటే సివియర్ పేషెంటే అయినా కూడా ఒక 1 year పాటు డయాలసిస్ చేసుకోకుండా మనము గ్యానోడెర్మా ఒకటి, ఒక టాక్స్ క్లీను, తర్వాత ఒక ఫుడ్ ప్యాచ్, ఒక కిడ్నీ హెల్త్, ఇవి ఇచ్చిన తర్వాత రెగ్యులర్ గా 3 ప్రొడక్ట్స్ తో వాడించడం వలన ఆమె డయాలసిస్ కి పోకుండా నా హెల్త్ ఇట్లా ఉంటున్నది అని చెప్పిన తర్వాత ఇక్కడ కర్ణాటక, కేరళ, అక్కడ నుంచి 10,000 రూపీస్ వాళ్ళు 1 or 2 months వరకే వచ్చేవి. అట్లాంటివి తీసుకున్న తర్వాత 1 నెల వరకు మాకు టైం ఇవ్వండి, ఒకవేళ మీ బాడీలో ఏమాత్రం మార్పు అనిపించినా దీన్ని వాడొచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఆమె అట్లా వాడింది, మంచిగానే ఉన్నది. అంత బాగా అయిన తర్వాత మళ్ళీ చెప్పుడు మాటలు చేయటం అన్నట్టుగా చాలా మందికి ఏంటంటే అపోహలు ఉంటాయి లోపల. సో గ్రూప్ లో ఉన్న ఎవరైనా సరే బయట ఉన్నటువంటి ప్రపంచానికి మనం వేరేలాగా కనిపిస్తాం. సో ఏదేమైనా మనకు రిజల్ట్ బేస్డ్ కాబట్టి మన ప్రొడక్ట్లు బాగా పనిచేస్తున్నాయి. నమ్మడం కంటే చూసి నమ్మడం బెటర్. సో మనం అందరూ కూడా వెస్టీజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్ గా దాన్ని అనుభవించి మనం రిజల్ట్ ని షేర్ చేస్తాం. కాబట్టి సారు నమ్మాడు, తర్వాత మేడం నమ్మింది. చాలా మంది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నిలబడతారు, వాళ్ళకి ఆరోగ్యాలు మాత్రం బాగుంటాయండి. ఇప్పటిదాకా కూడా కొంతమందికి మేము CMD ఒకటి, తర్వాత ఫ్లాక్ స్టైల్ డెమోలు కూడా చేసి చూపించినాం అనమాట. అంత బాగా జరుగుతుంది అంటే ఎస్, ఫ్యాట్ అంతా కూడా వెళ్ళిపోయి హెల్దీగా ఉంటారని చెప్పడం జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ టైం ఇచ్చినందుకు. ఎందుకంటే చాలా వరకు మన వాళ్ళు రిజల్ట్ షేర్ చేస్తున్నారు, డిఫరెంట్ యాంగిల్లో మంచి మంచి ప్రొడక్ట్స్ వాడి మంచి రిజల్ట్ చాలా మంది నుంచి వస్తుంది. సో ఇట్లాంటిది కూడా చాలా అవసరం కాబట్టి ఈరోజు మంచి సెషన్తో మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ. అట్లనే భిక్షన్ సార్ కూడా ఎనర్జీ డ్రింక్, సో ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి మనం వాడుకోవాలి. ఈరోజు నేను కూడా తీసుకొని వచ్చిన, సో ఇంట్లో వాడాలి కంపల్సరీ. తర్వాత మా మేడం కూడా నమ్మలే, ఆమె జుట్టు నిజంగా ఉంటుందా అంటే జుట్టు పెరిగిన తర్వాత బిజినెస్ చేస్తుంది. సో వాస్తవానికి ఏంటంటే ఏదైనా అనుభవించి చూస్తేనే తెలుస్తుందండి. ఇప్పుడు ఇంకా ఎవరైనా అనుమానాలు ఉంటే ఫస్ట్ ప్రొడక్ట్ వాడండి, అనుమానాలను నివృత్తి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అసలు వావ్, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ సెషన్. మీ పోస్ట్ సూపర్, మార్వెలస్ మేడం వాయిస్ కొంచెం క్లియర్ గా రావట్లేదు. ఇంకా ఏమన్నా ఉంటే మేడం వాయిస్ క్లియర్ లేదు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఓకే మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఓకే, వాయిస్ క్లియర్. గుడ్ మార్నింగ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్, ఎక్సలెంట్ హోస్ట్. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సో మచ్. మంచి హోస్ట్, అసలు ఎనర్జీ హోస్ట్. ఇంకా చెప్పాలంటే స్పీకర్ హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఇంకేమన్నా సో మచ్. వర్డ్స్ ఇంతగానో పోడకండి మేడం, ఎందుకంటే నేను ఈ మధ్యనే చేస్తున్నా, నాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మీ కొంచెం ఏదో చేస్తున్నా అంతవరకే, కానీ అంతగా పోడకండి మేడం. నేను అంతగా బాగా ఏం చేయట్లేదు, ఇంకా రావాలి, బాగా టాలెంట్ రావాలి. ఓకే మేడం, మీరు కంటిన్యూ చేయండి మేడం. ఓకే మేడం. ఈ రోజు చెప్పినటువంటి ఇది ఒక ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు మేడం. అన్నిటికీ టోటల్ ఓవరాల్ గా మంచి బెస్ట్ ప్రొడక్ట్స్ కి ఫీడ్బ్యాక్. ఎందుకంటే అందరూ ఎక్స్పీరియన్స్ గా, అంటే మనం వాడినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ గా చెప్పినటువంటిది ఎక్సలెంట్ గా చెప్పినారు. మేము కూడా మా సార్ కి కిడ్నీ స్టోన్ కి ఒక 1 వీక్ అయితే ఆయనకు ఏమంటారు సర్జరీ. ఆ సర్జరీకి వెళ్ళే మూమెంట్ లో రమేష్ సార్ వెంకటేష్ గారు ఇద్దరు వచ్చి మాకు సప్లిమెంట్స్ ఇచ్చి, నేను లేను, డ్యూటీకి వెళ్ళిపోయినా, నాకు ఫోన్ చేసిన రమేష్ సార్, మేడం ఉన్నారా అంటే, లేను సార్ నేను డ్యూటీలో ఉన్నాను, సార్ ఇంటి దగ్గరే ఉన్నారు, కలవండి అని చెప్తే, సార్ సప్లిమెంట్స్ ఓపెన్ చేసి, బాక్స్ ఓపెన్ చేసి, మీరు ఇప్పుడు నా ముందు వేసుకోవాల్సిందే అని చెప్పేసి వేపించినారు మా సార్తో. ఆ రోజు స్టార్ట్ 10 days 15 days చూసిన తర్వాత మీకు రిజల్ట్ అనిపించకపోతే ఆపేయండి, మీరు సర్జరీకి వెళ్ళిపోండి అని చెప్పినారు సార్. అప్పుడు మా సార్ కంటిన్యూ చేసినారు. పెయిన్ తగ్గింది. 1 week 10 days కి పెయిన్ తగ్గిపోయింది, పెయిన్ రావడం. అండ్ దెన్ మళ్ళీ ఒక 1 month తర్వాత టెస్ట్ చేసి చూస్తే 12 mm కాస్త 5, 7 అయింది మేడం. సూపర్ 5 మేడం. కి 7 వచ్చేసింది. సో అప్పుడు మా సార్ నమ్మినారు. అప్పటి వరకు కూడా ఆయన ఏంటంటే ఏదో బిజినెస్ చేపిద్దాంలే అన్న థాట్ లో ఉండే. బట్ ఆయనకి ఎప్పుడైతే కిడ్నీ స్టోన్ లో రిజల్ట్ వచ్చేసిందో, దెన్ బాగా గట్టిగా పట్టేసుకొని అది కంటిన్యూ చేసేస్తున్నారు. అండ్ షుగర్ కూడా కొంచెం యాడ్ అయింది, షుగర్ కి కూడా వాడుతున్నారు. వితౌట్ టాబ్లెట్, ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవట్లేదు. స్టార్టింగ్ లో టాబ్లెట్ వేసుకున్నాడు, ఇప్పుడు మన సప్లిమెంట్స్ వాడుతూ టాబ్లెట్ ఆపేసినాం. ఓన్లీ బీపీకి ఒక్కటే వేసుకుంటున్నారు. ఈ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ దెన్ బీపీకి వాడదాంలే, అన్న ఒకేసారి వద్దని చెప్పేసి ఓన్లీ షుగర్ కి యూజ్ చేస్తున్నారు. సో మన దాంట్లో రిజల్ట్ రానిది లేదు. బట్ ఆ రిజల్ట్ కోసం కూడా ఏంటంటే స్పేస్ ఇవ్వద్దు, బిజినెస్ కైనా గ్యాప్ ఇవ్వద్దు, సప్లిమెంట్స్ కైనా గ్యాప్ ఇవ్వద్దు. మనం వేసుకునే విధానంలో ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చి, అంటే 2 days మర్చిపోతాం, 3 days మర్చిపోతాం, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము వేసుకుంటున్నాం కంటిన్యూగా కానీ తగ్గట్లేదు అని అంటారు. చూడండి, వాళ్ళు చేసేటువంటి తప్పిదాలు ఇవన్నమాట. కంటిన్యూగా వాడకపోవడమే వాళ్ళు చేసేటువంటి మిస్టేక్, తగ్గకపోవడానికి. అది కానీ మన సప్లిమెంట్స్ లో మాత్రం లోపం లేదు, నిజం ఉంది. సో ఈ రిజల్ట్ మా ఇంట్లో నేను ప్రాక్టికల్ గా చూసిన మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఎక్సలెంట్ సెషన్. థ్యాంక్ యూ మేడం, కంటిన్యూ. ఓకే మేడం, ఓకే మేడం, మీరు ఇంత చక్కగా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కిడ్నీలో స్టోన్ కూడా మనకు కరిగిపోయే అవకాశం అంటే చూడండి డేస్. ఎవరైనా సరే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, ఇంకా ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే, ఇంకా ఇంకా కొంచెం ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే, ఖచ్చితంగా సప్లిమెంట్స్ వాడుకోండి, మీకు రిజల్ట్ ఉంటుంది. లాస్ట్ నర్మదా మేడం ఉన్నది, మేడం అడ్మిట్ చేసుకోండి మేడం, నర్మదా మేడం. శ్రీబ్రిజి, గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా ఎక్సలెంట్ సెషన్ ఈరోజు, చాలా చాలా బాగుంది. నేను కూడా సప్లిమెంట్స్ డౌట్ తో వాడడం జరిగింది. ఫస్ట్ టైం నేను సప్లిమెంట్సే వాడిన, ఓన్లీ జనరల్ కేర్ కాకుండా సప్లిమెంట్ థైరాయిడ్ ప్రాబ్లం గురించి వాడిన. గ్యానోడర్మా, శతావరి మ్యాక్స్, అలోవీరా, నోని, కాల్షియం ఇవి వాడడం జరిగింది. దాదాపు నేను 3 months వాడిన, తర్వాత 6 months, తర్వాత 9 months ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. నేనైతే ముందు సప్లిమెంట్స్ మీద వాడి నాకు రిజల్ట్ వచ్చి, చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు బయట, ఇంక ఇది ఎప్పటికీ తగ్గదు, లైఫ్ లాంగ్ ఉంటది అన్న వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి నేను బిజినెస్ ని టేకప్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మేడం సప్లిమెంట్స్. అలాగే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన అశోక్, కల్పన సార్ ఒకసారి వీలైతే హ్యాండ్ రైజ్ చేయండి. 3399 సారు వెయిట్ లాస్ కోసము అడిగాడు ప్రోడక్ట్. ఒకసారి వీలైతే హ్యాండ్ రైజ్ చేయండి సార్, అన్మిట్ చేసుకోండి.
మేడం హ్యాండ్ రైజ్ చేయమనండి మేడం. ఓకే, అశోక్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఇక్కడ ఎవరు మనమే అందరూ మాట్లాడుకోవడానికి వీలైతే ఉన్నారా మేడం? ఉన్నారు సార్, ఉన్నారు మేడం. ఓకే మేడం, హ్యాండ్ రైజ్ చేయమని సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే మేడం, కొత్తగా వచ్చారు సార్ వాళ్ళు. ఓకే మేడం. ఓకే, కల్పన అశోక్ మేడం. అవునవును సార్ కల్పన అశోక్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్, అనుమతిస్తాను. ఇది ఒక ఫ్యామిలీ సార్, మీరు భయపడాల్సిన పని లేదు. ఏదైనా సరే షేర్ చేసుకునే మంచి అవకాశం. మీరు షేర్ చేసుకోండి సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్ ప్లీజ్. ఓకే మేడం, సార్ కొత్తగా వచ్చారు, సార్ హ్యాండ్ రైజ్ చేయట్లేదు. ఓకే సార్, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. బరువు పెరగడానికి బరువు తగ్గడానికి 2 క్వశ్చన్స్ వేశారు. బరువు తగ్గడానికి వచ్చేసి వెస్లిమ్ టీ ఉంటది ఇందులో, అలాగే వెస్లిమ్ షేక్ ఉంటది, వెస్లిమ్ క్యాప్సిల్స్ ఉంటాయి, సేమ్ టైం ఫ్లాక్స్ ఆయిల్ ఉంటుంది సార్. ఈ బరువు తగ్గడానికి ఖచ్చితంగా ఈ 4 వాడుకుంటే మనం దాదాపు 3 months and 6 months వాడుకుంటే ఖచ్చితంగా మనం వెయిట్ అనేది తగ్గుతాం సార్. అలాగే వెయిట్ పెరగడానికి ఏంటి అంటే మన దాంట్లో స్ప్రిల్లినా ఉంటది, ప్రోటీన్ పౌడర్ ఉంటది, ఎనర్జీ బూస్టర్ ఉంటది, శ్రీభక్త అని ఉంటది. ఈ 4 ఉంటాయి. ఖచ్చితంగా మనం ఇవి వాడుకుంటే బరువు పెరగడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. దయచేసి ఓన్లీ 2 months లో రాదు, 3 months and 6 months కంటిన్యూ చేయాలి సార్. మీరు అడగడం క్వశ్చన్ కూడా చాలా చాలా బాగుంది, గ్రూప్ లో అడగడం నేను చూశాను. అశోక్ సార్ మళ్ళొక్కసారి చెప్తాను. బరువు తగ్గడానికి వెస్లిమ్ టీ, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సిల్, సేమ్ టైం ఫ్లాక్స్ ఆయిల్, అలాగే బరువు పెరగడానికి అయితే ప్రోటీన్ పౌడర్, స్పిల్లినా, ఎనర్జీ బూస్టర్, శ్రీభక్త. ఇవి రాసుకోండి సార్, మంచి రిజల్ట్ అయితే ఉంటది. థ్యాంక్ యూ, వెల్కమ్ టు జూమ్ సార్. ఫస్ట్ ఓకే, అశోక్ సార్ వచ్చారు, థ్యాంక్ యూ మేడం. అన్మిట్ ఇవ్వండి. ఓకే మేడం. అశోక్ మేడం ఎక్కడ? కింద 3399 కల్పన అశోక్. ఓకే మేడం. ఓకే సార్, అన్మిట్ చేసుకోండి సార్. అశోక్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. అశోక్ కల్పన మాట్లాడుతున్నాను మేడం. ఏం లేదు, నేను న్యూ జాయినింగ్, రామారావు సార్ గారు మమ్మల్ని యాడ్ చేసిండు. అయితే మాకు వేరే వాళ్ళను మేము ఇట్లా ఈ ప్రోడక్ట్ గురించి చెప్తుంటే మా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, చాలా లావు ఉన్నాడు. నిమ్మకి ఏమైనా ఉంటే చెప్పు, నేను ఏమైనా యాడ్ అయితే అంటే నాకు కొద్దిగా ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన లేక కొద్దిగా గ్రూప్ లో అయితే మీరు క్లారిటీగా చెప్తారని నేను క్వశ్చన్ పెట్టినా మేడం గ్రూప్ లో. సూపర్. అది ఒకటి మా ఫ్రెండ్ కావాలని అడిగితే, అయితే అది చెప్తే ప్రోడక్ట్ చెప్తే నేను జాయిన్ అవుతా అన్నాడు, దాని గురించి పెట్టినా మేడం. సూపర్ సార్. చెప్పాను కదా, వెస్లిమ్ టీ, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సిల్స్, సేమ్ టైం ఫ్లాక్స్ ఆయిల్, ఈ 4 వాడుకోవాలి. మెయిన్ ఫుడ్ ప్యాచ్ వాడాలి సార్. నేను మీతోటి పర్సనల్ గా కూడా మాట్లాడతాను మేడం. మేడం ప్రేమ్చంద్ సార్ వెయిటింగ్ లో ఉన్నారు, మీరు పర్సనల్ గా మాట్లాడతారా మేడం? రిక్వెస్ట్. ఓకే ఓకే అశోక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జూమ్ కి వచ్చినందుకు, మీరు డౌట్ అడిగినందుకు. డౌట్స్ రావాలి, ఇందులో డౌట్స్ వస్తేనే డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. అశోక్ సార్ గారికి, మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సప్లిమెంట్స్ కూడా వన్స్ అగైన్ రిపీట్ చేసిరు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క పాయింట్ సార్, మోహన్ సార్ మెసేజ్ చేసిరు, 30 mm రాయి కూడా తగ్గిందంట మన కిడ్నీ స్టోన్ లా. చూడండి లీడర్స్, 30 mm అంటే ఎంత పెద్ద సైజు చూడండి. సార్ మెసేజ్ చేసిరు, 30 mm కిడ్నీ స్టోన్ కూడా తగ్గింది మన సప్లిమెంట్స్ కు. చాలా చాలా గొప్పగా పనిచేస్తున్నాయి కాబట్టి, రిజల్ట్ ఉంది కాబట్టి అందరం కూడా వాడుకోవాలి. ప్రేమ్చంద్ సార్ వెయిటింగ్ లో ఉన్నారు. ఓకే మేడం. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. ఓకే సార్, అన్మ్యూట్ ఇవ్వనా సార్? పోస్ట్ ఇవ్వనా సార్? సారీ సార్, పోస్ట్ ఇవ్వనా సార్? పర్లేదులేండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇవాళ మాట్లాడారు టెస్ట్ మోనీస్ అన్నీ. ఏమనుకోవద్దు, ఇంతవరకు మాట్లాడారు కదా టెస్ట్ మోనీస్ అన్నీ. సో సబ్జెక్ట్ చెప్పాలంటే ఎందుకు రావట్లేదు మీరు? సో మీరు మాట్లాడితేనే కదా కొత్త వాళ్ళకి, మీ టీంలో వాళ్ళకి మా సార్ కూడా మాట్లాడుతున్నాడు అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. భిక్షన్ సార్కి ఇవ్వండి ఒకసారి. సార్ హోస్ట్ మీకు ఇవ్వనా సార్? ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. రైట్ థ్యాంక్ యూ సార్. సో సూపర్ క్వశ్చన్ మీరు అడిగింది. మన వాళ్ళకి భయం ఎందుకు? నా భయానికి మందు వెస్టీజ్లో లేదు, అది వచ్చింది బాధ. ఉందా మందు ఏమన్నా? మందు అంటే ఉంటుంది సార్, అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది డోసేజ్. సో భయానికి ట్రీట్మెంట్ లేదు, మన వాళ్ళకి ఎందుకో మరి తెలియదు. అదొక్కటి బయటికి వెళ్ళాలి. నేను అందుకే కొంచెం ఇందాక ఒక వాయిస్ కొంచెం టోన్ మార్చడం వల్ల వెంటనే అందరు హ్యాండ్ రైజ్ చేసారు. ప్రొడక్ట్ ఎవరు వాడట్లేరు అనగానే దాదాపుగా ఒక 30 మంది 40 మంది లైన్లోకి వచ్చారు. సూపర్. సో ఇదే ఉండాలండి రెగ్యులర్ గా మనం మాట్లాడుకున్నది. కానీ 22 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరికిందండి ఈరోజు. అది లైవ్ సొల్యూషన్. అంటే లైవ్ వాడిన వాళ్ళు సొంతంగా మన టీంలో ఉండి మన ఫ్యామిలీ మెంబర్స్ మనతో షేర్ చేసుకున్నారు. ఈ విషయం మీకు ఎవరికి తెలియదు. చూసిరా, కొంచెం కొత్తగా ఆలోచిస్తే ఎంత రిజల్ట్ వచ్చింది. పక్క వాళ్ళకి, ఇంకా కొత్త వాళ్ళకి ధైర్యం వచ్చింది. చెప్పింది చెప్పకుండా 22 ప్రాబ్లమ్స్ ఎబో క్లారిటీ ఇచ్చారు మన లీడర్స్. సో ఇంకా కూడా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి కూడా రిజల్ట్ వచ్చింది. సో మీరు అందరు ఇది గుర్తుపెట్టుకోండి లీడర్. సూపర్, ఇది ఈరోజు సెషన్ అయితే ఎక్సలెంట్. సో మన వాళ్ళకి కొంచెం ధైర్యం కావాలి సార్. ప్రేమ్ సార్, అందరం కలిసి ధైర్యం ఇద్దాం ఎట్టి పరిస్థితుల్లో. సో ఇంకా 8:30కి వేరే ప్రోగ్రామ్ ఉన్నట్టుంది, ఇంకొక జూమ్ ఉంది. అది మనకి ఏదైతే కొత్త ఆఫర్లు ఉన్నాయి వాటిపైన ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మనం ఏంటంటే అది విన్న తర్వాత మనకు అర్థమయ్యే విధంగా ప్లాన్ చేస్తాం. కానీ అది కనుక వింటే ఆఫీషియల్ ట్రైనింగ్ అనమాట అది. సో వినే ప్రయత్నం చేయండి. 8:27 అయింది సార్ ఆల్రెడీ. లాస్ట్ వన్ మేడం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసిరా, ఎవరేం లేదు కదా? ఓకే సార్, సూపర్. ఈరోజు అయితే హోస్టింగ్ చేసిన అనసూయ మేడంకి ఫీడ్బ్యాక్, లైవ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన లీడర్స్ అందరికీ సో మచ్ థ్యాంక్ యూ. ఏదైనా కొత్తగా ప్రయత్నం చేస్తూ ఉండండి, అందరికి ధైర్యం వస్తుంది. ఇంత పెద్ద టీం పెట్టిందండి. నాకు జరిగింది, నేను జస్ట్ వాట్సాప్ గ్రూప్ లో ఉండి ఒక క్వశ్చన్ చేసిన దెబ్బకు భిక్షన్ సార్ లైన్కి వచ్చిందని చెప్పి టీం అంతా నా మీద వాడి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. రమేష్ సార్ అని ఉండే, చనిపోయిన రమేష్ సార్. ఆయన కాకుండా అప్లైన్స్ అందరూ, అంటే నా వాల్యూ తెలుసు కదా బయట, ఒక్క దెబ్బకి టీం అంతా పైన ఉన్న అప్లైన్స్ అందరూ నా సైడ్ చూడడం మొదలు పెట్టారు. ఇంత పెద్ద టీం వచ్చింది. క్వశ్చన్ చేయాలి, ఎవరిలో ఎంత దమ్ము ఉందో తెలియదు. సో సూపర్ సార్, ఈరోజు చేసిన క్వశ్చన్ నాకు గుర్తొచ్చింది. 1 year వాట్సాప్ గ్రూప్ లో ఉండి 1 year తర్వాత క్వశ్చన్ చేసిన ఒక్క క్వశ్చనే నన్ను ఇంత పని చేసింది. వెస్టీకి బాగా ఏమంటారు, విముక్తుని చేయడము లేదా విమోచనం కల్పించడం బయట వాటి విషయాల్లో ఇవన్నీ చేసింది. బందీ అయిపోయింది ఇంత పెద్ద ఫ్యామిలీకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్. టైం ఎక్కువ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మనకి నెక్స్ట్ జూమ్ ఉంది, సో ఆ జూమ్ యాడ్ అవ్వండి. ఆఫర్స్ గురించి ఇంకొద్ది క్లియర్గా ఉంటుంది. సో మనకి మంత్ వరకు ఆఫర్స్ గురించి ఒక ఐడియాలజీ ఉంటే, సో మనం ఉన్న క్యాడర్ని చేంజ్ చేసుకొని దాన్ని కంటిన్యూస్ చేయటమా, లేదా క్యాడర్ చేంజ్ అయిన తర్వాత దాని ప్రకారం మనం బిజినెస్ చేయడం అనేది మీ క్యాపబిలిటీ బట్టి ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం అనుసూయ గారు. ఎస్ మేడం, అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. ఇంకా 2 మేడం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు సార్, కానీ ఇవ్వలేకపోయినాము. మేడం ఇంకొకసారి ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడదురు. సారీ మేడం, మీకు అన్మిట్ ఇవ్వలేకపోయాను. సార్ వెయిటింగ్ లో ఉన్నారని ఇవ్వలేకపోయాను. సారీ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం అండి, థ్యాంక్ యూ. సో మీరు ఏంటంటే జూమ్కి సంబంధించి ఏదైనా సరే కొద్దిగా తెలుసుకోండి, బాధ్యతగా ఉండండి. సో అందుకని సడన్గా నాకు వర్క్ వచ్చింది కాబట్టి అనసూయ మేడంకి ఒక 2 times ఇచ్చాను కాబట్టి, అంతకుముందు హోస్ట్ అందుకని ఇచ్చాను. సో మీరు బాధ్యతలు తీసుకుంటే మీరేం చేయొచ్చు, ఎవరేం చేయొచ్చు హోస్టింగ్ అనేది, సో మీ క్యాపబిలిటీని బట్టి. సో థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ జూమ్కి యాడ్ అవ్వండి. సో ఒక ప్రాపర్గా ఆల్రెడీ మనం డైలీ వింటున్నాము ఆఫర్స్ గురించి. సో నెక్స్ట్ ఒకసారి ఇంకా క్లియర్గా వింటాము.
సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ జూమ్లో కలుద్దాం. ఈలోపు ఆ జూమ్లో యాడ్ అవ్వండి నెక్స్ట్ జూమ్లో. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాను.